వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. డేంజర్ జోన్లో మెడికల్ కాలేజీలు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక మెడికల్ కాలేజీలలో వసతులు లేవు, ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్టళ్ల వసతులకు సంబంధించినవి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎలాంటి సౌకర్యాలు లేవని గతంలోనే ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన అనేక డిబేట్స్లలో స్ట్రింగ్ ఆపరేషన్స్లో మనం చాలా అంశాలను లేవనెత్తాం. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు అప్పుడు హుటాహుటిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఫ్యాకల్టీకి సంబంధించింది కానీ నియామకాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఒక ఇంటర్మీడియట్ విద్యాబోధన చేసే విద్యార్థులకు సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే వైద్య కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న వైద్య విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని కుండబొద్దలు కొట్టినట్టుగా ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో అనేక మార్లు ప్రభుత్వాలకు మనం విన్నపించుకున్నాం. అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడాం. అక్కడ విద్యార్థికి సంబంధించిన ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, అక్కడ పేషెంట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. అనేక ములుగు ప్రాంతాలలో ఒక్క పాఠశాలలో కూడా లేనప్పటికీ అక్కడ విద్యాబోధన ఎలా చేస్తున్నారు, దర్శంపేటలో కళాశాల లేనప్పటికీ భూపాల్పల్లిలో కళాశాల అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పటికీ ఎలా చేస్తున్నారు, జనగామలో కేవలం ఒక గోడౌన్లలో నిర్వహించిన కార్యక్రమాలు అంటే విద్యాబోధన చేస్తున్నప్పటికీ అలా ఎలా కొనసాగిస్తారు, వైద్య కళాశాలలు వైద్య విద్యార్థులు అంటే మీ మీద ఇంత చులకన అని ఫోర్ సైజ్ టీవీ నిలదించింది. ప్రతి ఒక్కరికి నిలదీసి అడిగింది. అదే నేపథ్యంలోనే గత ఎన్నిసార్లు డిబేట్లు నిర్వహించామో ఫోర్ సైజ్ టీవీ ఏదైతే నిర్వహించి అనేక మార్లు డాక్టర్ రవీందర్ రెడ్డి గారి అనేటువంటి ప్రముఖ డాక్టర్లతో కూడా మాట్లాడించడం జరిగింది. ఆ విషయంలోనే ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఎంసీ ఈరోజు సౌకర్యాలు లేవు, అధ్యాపకులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్టల్ వసతులు లేవని 27 కళాశాలలకు విద్యాబోధనకు సంబంధించిన విద్యార్థులను అడ్మిషన్ చేయడానికి నిరాకరించినట్టుగా అంటే మీరు ఖచ్చితంగా తక్షణమే అక్కడ చర్యలు తీసుకోకపోతే మేము విద్యార్థులను ఇందులో అడ్మిషన్స్ తీసుకోవడానికి అనుమతించబోము అని చాలా కరాఖండిగా చెప్పేసింది. ఈ విషయానికి ఫోర్ సైజ్ టీవీ గతంలోనే హెచ్చరించింది. ప్రభుత్వం మీద ఒక చీమ కుట్టునట్టు కూడా లేకపోగా ఈరోజు అదే దుస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వైద్య విద్యార్థులు అనుభవిస్తున్న బాధలపైన ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే డేంజర్ జోన్లో మెడికల్ కాలేజీలు. అందులో ఈరోజు ప్రముఖంగా మనతో మాట్లాడడానికి మొత్తం ఎవరికి కూడా సంబంధించిన కేవలం డాక్టర్లనే మనం నియమించాం. వైద్య విద్యార్థులు అంటే ఎందుకు, ఎలా ఉండాలి, ఎలా బోధన చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, అధ్యాపకులు ఎలా ఉండాలి, ఎంతమంది ప్రొఫెసర్స్ అవసరం ఉన్నారు, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవసరం ఉంటారు అనే విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం. అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఈరోజు డిఎంఈ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఇది ఒక రోజువారీగా జరిగే కార్యక్రమమే. ప్రతి సంవత్సరం వారు వస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, ఇన్స్పెక్షన్ చేసినాక యథాతథిగా అడ్మిషన్స్ వారికి ఇస్తారు అని చెప్తున్నారు. ఎస్, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్, అడ్మిషన్స్ ఇస్తారొచ్చు, మీరు అక్కడ వారికి సంబంధించిన మేనేజ్ చేస్తారొచ్చు. కానీ ఆ వైద్య విద్యార్థులు ఎవరైతే విద్యాబోధన చేశారో వారికి సరిగ్గా మనం విద్యాబోధన చేస్తున్నామా, వారికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సరి అయిన పద్ధతులలో మనం వారికి బోధన చేయకుంటే రేపు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మన వైద్య విద్యార్థులు వెళ్ళి కేవలం సర్టిఫికేట్లు మాత్రమే, ఓ డాక్టర్ డిగ్రీ మాత్రమే పక్కన పెట్టుకోవడానికి పనిస్తుంది కానీ వైద్యానికి పనికొస్తారా? ఆ విషయంపైన ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే డేంజర్ జోన్లో వైద్య విద్యార్థులు. ఈరోజు అందులో మాట్లాడడానికి మనతోని సలహాలు మనకు సూచనలు అందించడానికి మనతో వస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, అలాగే డాక్టర్ దువ్వల రమేష్ బాబు గారికి, అలాగే డాక్టర్ శ్రీకాంత్ కోణం గారికి, డాక్టర్ జి వసంత్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ పి రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పంపుతూ ప్రస్తుతం మనొకసారి మన దగ్గర ఉన్న ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మనం ఒకసారి డిబేట్లోకి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఏదైతే మనం గతంలో నిర్వహించిన
కార్యక్రమాలకి అంత ఒక్కొక్క అక్షరానికి పట్టుగా అలాగే అంతే వెంట దానికి ఒకసారిగా బిట్ టు బిట్ ఈరోజు అదే నిజంగా అయింది. ఈరోజు ఎన్ఎంఎస్ ఏదైతే ఉన్నదో ఎన్ఎంసి దానికి సంబంధించిన వారు నిరాకరించింది. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫెల్ట్ నీడ్ ఆఫ్ ది అవర్. మరి మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి ఫోర్ సైట్స్ టీవీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చింది. ఎందువల్ల అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ విషయంలో అభినందనలను ప్రకటిస్తూనే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, వాస్తవ పరిస్థితులు, రియాలిటీస్ను మేము చూపించేటువంటి ప్రయత్నం చేశాం. మా ఉద్దేశం ఎవరిని కూడా నిరాశపరచడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థుల యొక్క భవితవ్యం నిజంగా దెబ్బతినకూడదు అనేటువంటి ఒక తీవ్రమైన సంకల్పంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి చర్చలు చేశాం. ఎందువల్ల అంటే ఒక స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వికాసం చెందాలి. వైద్యం అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక సర్వీస్. మన సొసైటీలో చూస్తే వీ హ్యావ్ కాంగ్లోమరేషన్ ఆఫ్ సో మెనీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్, కానీ టాప్ మోస్ట్ ఈస్ ది మెడికల్ సర్వీస్. మరి అటువంటి మెడికల్ సర్వీస్లోకి వచ్చినటువంటి విద్యార్థులకు ఎలా ఎవల్యూషన్ అనేటువంటిది స్టూడెంట్ టు ప్రొఫెషనల్ అయ్యేటువంటి ఆ విధానంలో ఎలాంటి వాతావరణం ఉండాలి, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఎలాంటి వైద్యుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు ఒక అద్భుతమైన విద్యార్థిగా, అతను ఒక శిల్పంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా శిలగా ఉన్న వ్యక్తిని శిల్పంగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను మేము అక్కడ గమనించాం. ఎందువల్ల అంటే మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఫ్యాకల్టీ. అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంటేనే అద్భుతమైన విద్యార్థులు వస్తారనేటువంటి ఒక నిశ్చయమైన భావంతో మేము ఉన్నాం. కాబట్టి ఫ్యాకల్టీ గురించి కూడా ప్రభుత్వానికి అనేక రకాలుగా మేము హెచ్చరికలు చేశాం. ఎందువల్ల అంటే అక్కడ చూస్తే నియామకాలు దాదాపుగా లేవు, ఉన్నా కూడా 2 చోట్ల ఒకరే పనిచేయటం, అలాంటి కొన్ని అంటే ఏదైతే అవాంఛనీయమైనటువంటి విధానంలో ఉంటుందో అలాంటి సంఘటనలు అక్కడ చూసాం. అలాగే స్టూడెంట్ ప్రొఫెసర్ యొక్క రేషియో కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. ఎందువల్ల అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ముందుగా అనుకున్నట్టే ముఖ్యంగా వైద్య విద్యలో మనం ఇచ్చేటువంటి ఫోకస్ను బట్టి ఆ ప్రోడక్ట్ ఎవరైతే స్టూడెంట్ బయటకు వస్తుంటారో ఆయన యొక్క ప్రతిభ అనేటువంటిది అద్భుతంగా మలచబడుతుంది. మరి అటువంటి వ్యక్తి కనుక బయటకు వస్తే సమాజానికి ఆయన ఇచ్చేటువంటి సేవలు కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. కాబట్టి మనం వైద్య రంగంపై మనం చూపించేటువంటి ఆసక్తి, మనం ఫోకస్ అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రభుత్వాలు మెడికల్ కాలేజెస్ను తీసుకొని రావడంలో నిజంగా సఫలీకృతులు అయ్యారు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపై ఎంత శ్రద్ధ పెట్టాలో ఆ శ్రద్ధ మనం చూడలేకపోతున్నాం. ముఖ్యంగా హాస్టల్ వసతి. మన జమీల్జీ గారు ప్రత్యక్షంగా మెడికల్ కాలేజెస్కు వెళ్ళినప్పుడు అక్కడ చూసి నిర్ఘాంతపోయారు. అసలు ఒక మెడికల్ స్టూడెంట్ ఉండవలసినటువంటి పరిస్థితులు ఇవి అని చాలా బాధపడ్డారు. అంటే మనం వైద్య విద్యార్థులకు ఇచ్చేటువంటి ఒక గౌరవం కానివ్వండి, వారి మీద మనం చూపించవలసినటువంటి శ్రద్ధ కానీ చూపించలేకపోతున్నాం. దాని విషయంలోనే ఈరోజు కూడా మనం ఎప్పుడైతే ఎన్ఎంసీ చెప్పినప్పుడు, ఈరోజు ఎన్ఎంసీ ఎప్పుడైతే ఒక ప్రకటన చేసిందో ఆ సందర్భంలో మాకు ఆశ్చర్యం కూడా కలిగింది. అసలు ఇన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు వాటి పర్మిషన్ మీరు లాంగ్ టర్మ్ ఆలోచించకుండా ఎలా ఇచ్చారనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది చాలా జవాబుదారీ కలిగినటువంటి ఒక సంస్థ. మరి భారతదేశంలో అత్యున్నత సంస్థగా ఉన్నటువంటి ఈ వైద్య మండలి ఎలా పర్మిషన్స్ ఇస్తూ వచ్చింది? అసలు సైట్ ఇన్స్పెక్షన్ చేశారా? అసలు అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ జరిగిందా? మీకు అక్కడ ఉండవలసినటువంటి ప్రతి ఫెసిలిటీ కూడా అక్కడ అందుబాటులో ఉందా? అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే హాస్పిటల్ బెడ్స్ యొక్క ప్రపోర్షన్ చూసారా? విద్యార్థులకు ఉండవలసినటువంటి కనీస వసతులు ఉన్నాయా? అలాగే కెడావర్స్ విషయంలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. అలా అనేక అనాటమీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఫస్ట్ ఇయర్లోనే చూస్తాం, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీతో మొదలవుతుంది. కాబట్టి విద్య అక్కడ అనాటమీ విషయంలో కూడా దాదాపుగా 10-15 మంది స్టూడెంట్స్ కూడా ఒక కెడేవర్ అక్కడ లభ్యం కావటం లేదు. మరి దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి అంటే సిస్టమటైజ్డ్ అండ్ స్టాండర్డైజ్డ్ ఒక విధానం ఉండాలి. ఆ నేపథ్యంలోని ఈనాటి చర్చా కార్యక్రమం ఇది ప్యూర్లీ అకాడమిక్ డిస్కషన్ మాత్రమే. ఈరోజు చాలా మా అదృష్టం ఏమిటి అంటే అద్భుతమైనటువంటి వైద్యులంతా కూడా ఇక్కడ రావటం అనేది నిజంగా ఆనందదాయకం. వీరి యొక్క సూచనలు అలాగే అమోఘమైనటువంటి సలహాలతో వైద్య విద్యార్థుల జీవితాలని మరింత మెరుగుపరచాలనేది మాత్రమే మా ఆశయం.
అలాంటి ఆశయంతోనే మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒక డాక్టర్ చెరుకు సుధాకర్ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ గారు, చెరుకు సుధాకర్ గారు, ఈ రోజు పరిస్థితులను బట్టి మనం వైద్య కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న వైద్య విద్యార్థులు ఏమైందో ఎంత నిర్లక్ష్యానికి గురైనో దానికి ఉదాహరణనే ఈ రోజు ఎన్ఎంసి నిరాకరించింది అడ్మిషన్స్లకు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? చెరుకు సుధాకర్ గారు, కొంచెం మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. అన్మ్యూట్. ఓకే, అన్మ్యూట్ ఈస్ ఓకే. అన్మ్యూట్ ఇప్పుడు మీకు వినొస్తుందా? వినబడుతుంది సార్, ప్లీజ్ గో హెడ్. సుధాకర్ గారు మాట్లాడండి. సార్ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. ఇప్పుడు వినొస్తుందా? వినొస్తుంది సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్ ప్లీజ్. ఓకే ఓకే. డేంజర్ జోన్ లో మెడికల్ కాలేజ్ అనేటువంటి చర్చ ఏదైతుందో మీ యొక్క కన్సర్న్ టువర్డ్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ద సొసైటీ ఏదైతుందో దాన్ని బట్టి ప్రస్ఫుటం అవుతా ఉంది. ఇట్లాంటి ఒక టాపిక్ లో ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి మిత్రులందరినీ కూడా ఒక దగ్గర ఒక వేదిక మీదకి చర్చలో పాల్గొనేలా చేసినందుకు ఫోర్ సైడ్స్ దీనికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక కన్సర్న్ సబ్జెక్ట్ ఇది. మెడికల్ కాలేజీలు తేవడం అనేది బుల్లెట్ ట్రైనో లేకపోతే విమానాశ్రయమో లేకపోతే కొత్త రాజధాని నగరమో తీసుకొచ్చినట్టుగా, కొత్త జిల్లాలు తీసుకొచ్చినట్టుగా రొమాంటిసైజ్డ్ సబ్జెక్ట్ కాదది. అంటే ఒక ప్రెస్టీజియస్ మా ప్రభుత్వానికి అని చెప్పేటువంటి టైప్ ఇష్యూ కాదు. వాస్తవానికి అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా చాలా అంటే చాలా ఛాలెంజ్ గా తీసుకుని చాలా మెడికల్ కాలేజ్ తీసుకున్నారు. నిజానికి ఆనాడైనా ఈనాడైనా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ మిగతా సంస్థలు కానీ ఇన్ని మెడికల్ కాలేజ్ సరిపోయేటువంటి వనరులు కానీ వ్యవస్థలు కానీ అన్ని ఉన్నాయా లేవనే విషయంలో కూడా ఆనాడే స్పందించి ఫర్దర్ గా ఇంకా ముందుకు పోకుండా చేయగలిగే అవకాశం ఉంటే బాగుండేది. జరుగుతున్నది ఏంటంటే చాలా సందర్భాల్లో దేశంలో మన దగ్గర మాత్రమే కాదు చాలా సందర్భాల్లో మీరు చూస్తే చాలా మెడికల్ కాలేజ్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు ముందే నామినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత క్లినికల్స్ ఓపెన్ చేసేసి నెమ్మదిగా బెడ్ స్ట్రెంత్ చూపెట్టి ఆ బెడ్ స్ట్రెంత్ కోసం నానా రకాల అగచాట్లు పడడం, బస్సుల్ని పంపించేసి పేషెంట్ చూపెట్టడం, డాక్టర్లు వేరే ప్రాంతాలకు సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయడం, అదొక పెద్ద సర్కస్ ఫిట్ నడుస్తా ఉంటుంది. నేనేమంటానంటే ఈ సర్కస్ ఫిట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 years నడుస్తూనే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇన్ని వచ్చిన తర్వాత ఆ ఫీట్ ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ యాజమాన్యము వాళ్ళ లాభాల కోసము వాళ్ళ డొనేషన్స్ కోసము ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి గవర్నమెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ అలో చేస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలో చేస్తే నడిచినట్టు, లేకపోతే లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మరి ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినాయి రాకముందుకు రాకపోయినా బాగుండు అనుకుంటే వేరే సైడ్ వచ్చినటువంటి మెడికల్ కాలేజీల్ని ఎట్టి పట్ల కూడా పర్మిషన్ వచ్చేలాగా చేసుకోవడము, సర్వీసెస్ యూజ్ చేసుకోవడము, అవసరమైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేటువంటి ఫీజెస్ ఏవైతే ఉంటో అవి డెవలప్మెంట్ కు వాడుకునే విధంగా చూసుకోవడము. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే గతంలో అయితే డాక్టర్స్ వర్సెస్ పేషెంట్స్ అది రేషియో ఏదైతే ఉందో ఆ విషయంలో గైడ్ లైన్స్ కూడా ఇండియాలో చాలా సందర్భాలు మారినాయి. ఇంకా మెడికల్ కాలేజ్ రిక్వైర్మెంట్ పెరిగింది. పేషెంట్ బెడ్ రేషియో కానీ డాక్టర్ రేషియో కానీ ఆ రేషియో మారింది. కాబట్టి డాక్టర్స్ అవసరం ఉందని చెప్పి ఒక కొత్త వాదన అయితే తీసుకొచ్చినారు. మా డేస్ లో నేను యాక్చువల్లీ డన్ మై ఎండి ఇన్ ఎస్పీఎం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో WHO గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆనాటికి నేను చెప్పేది 1990లో నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. నేనేమంటున్నా అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. అప్పుడు గైడ్ లైన్స్ లో అప్పుడే ఈ దేశంలో మెడికల్ కాలేజ్ అవసరం ఉన్నదా, ఆ తర్వాత అండర్ యూటిలైజేషన్ ఆఫ్ మెడికల్ గ్రాడ్యుయేషన్, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ అని కూడా చర్చ జరిగేది. మరి ఎందుకో తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ నేపథ్యంలో మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నా నష్టం ఏం లేదు, అది రిక్వైర్మెంటే. అది గ్లోబలైజేషన్ లో భాగంగా ఎక్కువ బెడ్ రేషియో కంటే పేషెంట్ తో పాటు సమానంగా డాక్టర్ రేషియో కూడా విస్తృతంగా పెరగొచ్చు అనే చర్చ జరగడము, ఆ విధంగా దేశంలో చాలా మెడికల్ కాలేజ్ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ ఎంకరేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఎక్కువ మెడికల్ కాలేజీల కోసం ఎంకరేజ్ చేయడము. ఇవాళ చాలా మెడికల్ కాలేజీ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అంతమంది కూడా చాలా మెడికల్ కాలేజీకే పేషెంట్స్ తీసుకొని రావడము, అంతమంది పేషెంట్స్ వైద్యం చేయడం, ఆ ఫ్లో లేకపోవడము, ఇవన్నీ కూడా మనం గమనించడం. మీరు ఇంతమంది గుర్తు చేసినట్టుగా కెడావర్ ని తరలించడం కూడా చాలా కష్టమైన పని అయిపోయింది. వేరే దేశాల్లో అయితే కెడావర్ లేకుండానే
ఆన్లైన్ లో లైవ్ లో అంటే దాన్ని ఏమంటారు, దాన్ని సింక్రొనైజేషన్ అంటారా, సిమ్యులేషన్ అంటారు. అంటే జనరల్ పైలట్స్ ఎట్లయితే ఫ్లైట్ నడిపేటప్పుడు సిమ్యులేషన్ ఎట్లా ఉంటారో అనాటమీ కూడా అట్లాంటిది కూడా ఏదో చేస్తున్నట్టుగా విన్నాం మనం. కానీ ఇండియా లాంటి కంట్రీలో దిక్కు లేకుండా వేల శవాలు ఉండే దేశంలో ఒక మెడికల్ డాక్టర్ శవంతో స్పర్శ లేకుండా వైద్యం చేసే పరిస్థితి ఉండకూడదని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా డైరెక్ట్ గా కడావర్ మీద చేసేటువంటి డిసెక్షన్ అనేది నీ అనాటమీకి అండర్స్టాండింగ్ పనికొస్తుంది. అట్లాగే పేషెంట్స్ ట్రాపికల్ కంట్రీలో ప్రపంచం లోపల ఇప్పటికి కూడా చాలా మెడికల్ పారామీటర్స్ లోపల మనం చాలా వెనకబడి ఉన్నాము. అనేకమైనటువంటి ట్రాపికల్ డిజీజెస్ విస్తృతంగా మనకు గమనించేటువంటి దేశం లోపల కొత్త కొత్త డిజీజ్ కూడా ఎక్స్పెరిమెంట్ ఈ దేశం లోపల డాక్టర్ కు కొత్తగా వచ్చే మెడికోలకు బ్రహ్మాండమైన ఎక్స్పోజర్ ఉంటది. దానికి సరిపోయే రీతి లోపల స్టాఫ్ కూడా ఉండాలి. ఆ టీచింగ్ స్టాఫ్ కూడా అదే కమిట్మెంట్ తోటి చేయాలా. మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూడాలి. జరుగుతున్నది ఏంటంటే కొత్తలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే కొత్తలో డొనేషన్ టైం లోపల అంతా చూపెడతారు. ఆ తర్వాత ఆ ఒక్క సంవత్సరం ఎట్లా కంప్లీట్ అయిపోద్దాం, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చి మళ్ళీ ఎప్పుడు డొనేషన్ చూస్తాయని ఇంట్రెస్ట్ తప్ప అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మీరు చెప్పే 22 మెడికల్ కాలేజీలు కూడా దే ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉందో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఎట్లా నడుపుకోవడం, కనీసం ఉన్న మెడికల్ కాలేజీ లోపలనే గవర్నమెంట్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్లలో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు పెద్ద సివిల్ హాస్పిటల్స్ వచ్చినాయి. సివిల్ హాస్పిటల్ తోటి కోఆర్డినేట్ చేసుకొని రెండింటి మధ్యన సింక్రనైజ్ చేసుకొని సర్వీసెస్ పెంచుకోగలిగితే సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇమీడియట్ గా ఆన్ బోర్డ్ చూపెట్టగలిగితే, రిక్రూట్ చేసుకోగలిగితే మంచిగా ఉంటది. ఇప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే 1,50,000 1,20,000 జీతం నుంచి స్పెషలిస్ట్ తోటి సూపర్ స్పెషలిస్ట్ తోటి బార్గెన్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అది ఏ గవర్నమెంట్ చేసినా తప్పే అవుతుంది. ఇవ్వాలన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత కనీసంగా కూడా 2 లక్షల రూపాయల కన్సల్టేషన్ అంటే స్పెషలిస్టులకు ఇచ్చేటువంటి పద్ధతి చేసుకొని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫుల్ టైం క్వార్టర్స్ ఇచ్చి అన్ని విధాలా చేయగలిగేది ఉంటే తప్పకుండా స్టాఫ్ వస్తారు, బాగా ఉంటది. మన దేశానికి అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా చాలా మంది ఏమంటారంటే డాక్టర్లు చిన్న సెంటర్లకు పోతే ఎంబీబీఎస్ డాక్టర్లు అండర్ యూటిలైజేషన్ అయింది కదా అని. ఆ మేరకు డెఫినెట్ గా అవైలబిలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే డెఫినెట్ గా సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతుంది. మోర్టాలిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది, మార్బిలిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ గా కూడా మనకు ఒక మంచి అప్రూవల్ వస్తుంది. అంటే మెడికల్ సైన్సెస్ లోపల ఎట్లయితే దేశం ప్రపంచం లోపలనే ఈ దేశపు డాక్టర్లు చాలా టాలెంటెడ్, చాలా కమిటెడ్, చాలా ఒప్పుకోలు పేరు ఎట్లుందో మెడికల్ కాలేజీలో కూడా ఆ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సోదరుల విజ్ఞప్తి చేస్తున్నా, దామోదర్ రాజనరసింహ గారు వారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా విస్తృతంగా కృషి చేయాలి. ఆయా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ మిగతా వాళ్ళకు కూడా అవసరమైతే డిఎంహెచ్సి నుంచి ఇమీడియట్ గా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ప్రతి సపోర్ట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ఎన్ఎంసీ నుంచి ఏ విధమైన రిమార్క్స్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇదే విషయంపై ఒకసారి అవసరం లేదు. ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు, ప్రస్తుతం అయితే మన చెరుకు సుధాకర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నియామకాల పట్ల ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూసినట్టయితే అక్కడ ఫ్యాకల్టీస్ లేరు, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా 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 అంటే చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయి. అంటే వాస్తవానికి చూసినట్టయితే పరకాల, ములుగ్గు, జనగామ ఈ ఏదైతే ప్రాంతాలలో వీరు హాస్పిటల్స్ నిర్వహించామని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ గా పోయి చూసినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేది అది మనం వర్ణానితం. ఈ విషయంపై మీరేమంటారండి డాక్టర్ శ్రీకాంత్ గారు? ఫస్ట్ థింగ్ అండి, అన్ని ప్రాబ్లమ్స్ కి మూల కారణం ఒకటే వైరస్, అవినీతి. సో ఈ అవినీతి జాడ్యం వల్లనే తొందరగా హడావుడి పడి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక పాలసీ ఉంది. బట్ ప్రజల కొరకు అది మంచిది అయినప్పటికీ కూడా ఫీజిబిలిటీ చూసుకొని అసలు మన దగ్గర ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, స్టాఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలుగుతామా లేదా, ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మారుతి కార్ కి BMW లోగో తగిలించినట్టుగా పాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోర్డు పేరు మార్చేసి వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రి అని పెట్టారు. సో అదే డాక్టర్లు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే ఫెసిలిటీ, బట్ పేరు మాత్రం మెడికల్ కాలేజ్ అని మారింది. అదొకటే తేడా, ఇంకా ఏం జరగలేదు. అండ్ వాళ్ళకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నట్టుగా లేకుండా హడావుడిగా బిల్డింగ్స్ అయితే మొదలు పెట్టారు అప్పుడు. అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మీద అదే సీరియస్నెస్ లేదు. ఈ రోజుకు కూడా ప్రొఫెసర్ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా
కాంట్రాక్ట్ లో ఉన్నారంటే నిజంగా అది సిగ్గుచేటు. మెడికల్ కాలేజ్ లో ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ తోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాపర్ ఛానల్లో ప్రమోషన్స్ రావాలి. బట్ ఈ కొత్త కాలేజీలో వాళ్ళు ఏం జరిగిందంటే కన్సర్న్ ఎలిజిబిలిటీ రాకుండా కూడా సీనియారిటీ ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా ఇప్పుడు హైయర్ లెవెల్ పోస్ట్ లోకి వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ లాగా, అసోసియేట్ ప్రొఫెసర్ లాగా వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. అండ్ పేషెంట్స్ నుంచే మెడికల్ కాలేజ్ లో నేర్చుకోగలుగుతారు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు చెప్పినట్టు మనకు పేషెంట్ లోడ్ లేకపోతే నేర్చుకోవడానికి మెటీరియల్ ఉండదు. మెటీరియల్ లేకపోతే రేపటి నాడు వీళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? మోర్ ఓవర్ విత్ మోర్ అండ్ మోర్ మెడికల్ కాలేజెస్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కమింగ్ అప్, ఎలా అయిపోయిందంటే ఇంటర్మీడియట్ అనేది ఎంసెట్ కి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎట్లాగో పీజీ చేయాలంటే ఎంబీబీఎస్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అందులో వాళ్ళకి ఏం నేర్చుకోవట్లేదు. ఈ రోజుల్లో బయటకు వచ్చిన ఎంబీబీఎస్ డాక్టర్స్ కనీసం ఒక గైనకాలజీ, ఇంతకు ముందు రోజుల్లో లేడీ డాక్టర్ అయితే కనీసం డెలివరీ చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు డెలివరీ అంటే తెలియని హౌస్ సర్జన్స్ బయటకు వస్తున్నారు. సూచరింగ్ చేయాలంటే సూచరింగ్ చేయలేని డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఎంతసేపు మేము ఏదో సూపర్ స్పెషాలిటీ చేస్తాము, పీజీ చేస్తాము, అదే మేము చదువుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. సో డిపెండ్స్ ఆన్ బోత్ అండి. క్వాలిటీ లేదు, ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదు, స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకునే తత్వం తగ్గిపోతుంది. ఇంతకు ముందు లాగా రాత్రి మగలు కష్టపడాలనే తత్వము లేదు పిల్లలకి. దే ఆర్ మోర్ లైక్ ఆఫీస్ టైప్ జాబ్ చేయాలనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇవన్నీ కారణాలతో మెడికల్ ఎడ్యుకేషన్ డైల్యూట్ అవుతుంది. మనం చేసే ఎడ్యుకేషన్ ఏదో ప్రాపర్ గా నెంబర్ ఆఫ్ కాలేజ్ తక్కువ ఉన్న క్వాలిటీతో చేయాలి, కానీ ప్రతి ఊర్లో పెట్టాలని చెప్పి మనం పలచబడేసినాం అనిపిస్తుంది దాన్ని. ఇదే విషయం చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు సార్ మీరు. కాకపోతే ఏంటంటే కొన్ని కాలేజీలు అయినా ఖచ్చితంగా ఒక పర్టికులర్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా సరి అయిన పద్ధతిలో వారికి బోధన ఇస్తే దాని పద్ధతి ప్రకారం ఒక డాక్టర్ బయటికి వస్తారు, దానికి ఒక గుర్తింపు వస్తుందని. అయితే ఈరోజు ఒక గైనకాలజీ సంబంధించిన ఆమెకు ఒకసారిగా మనం డెలివరీ చేయాలంటే కూడా ఈరోజు ఆమెకు ఏమీ తెలియనట్టు ఒక డాక్టర్ బయటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి డాక్టర్ డాక్టర్ వసంత్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వసంత్ కుమార్ గారు, శ్రీకాంత్ కోనం గారు చాలా క్లియర్గా చెప్పారు, కొన్ని అయినా మెడికల్ కాలేజెస్ పెడితే బాగుండు, కానీ ఈరోజు గడపకు ఒక మెడికల్ కాలేజ్, డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు, కానీ దాంట్లో ఫ్యాకల్టీ లేకపోవడంతో, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో, సరైన పద్ధతిలో శిక్షణ ఇవ్వకపోవడంతోనే అనేక ఏమి తెలియని డాక్టర్లు బయటకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలు మీరు ఎలా స్పందిస్తారండి? ఎస్ సార్, ఇట్ ఈస్ 100%. ఏంటంటే యాక్చువల్లీ 33 జిల్లాలు చేసి దాని 33 జిల్లాలకు ఒకటి అనేది జిల్లాలు అనేది చిన్నగా అయిపోయినాయి. దాంట్లో ఏరియా హాస్పిటల్ని తీసుకొచ్చేసి అప్గ్రేడ్ చేసి ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని పెట్టడం జరిగింది. మనకి 56 మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. 28 గవర్నమెంట్, 28 ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి సీట్లు ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ లో మీరు చూసినట్టయితే 26లో మనకి లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ 26లో కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అంటే మీరు ఒక్కసారి చూడొచ్చు, ఓన్లీ గాంధీ, ఉస్మానియా అనే మెడికల్ కాలేజ్ రెండు మంచిగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అన్ని విధాలుగా ఉంది. వెన్ కంపేర్ టు కాకతీయలో కూడా లేరు అని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఎందుకు దీనికి వైఫల్యం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం పనులు. ఏంటంటే ఒక షెడ్ చూపించేసి ఇది మెడికల్ కాలేజ్ అని చూపించారు. అలాంటి తప్పు చేసి అక్కడ ఫ్యాకల్టీ, అక్కడ కావాల్సిన వసతులు, బెడ్స్, అక్కడికి వచ్చే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆసిఫాబాద్ ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, అక్కడ ఎలా ఉంటుంది, వసతులు ఏముంటుంది, అక్కడ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ కానీ, లేకుంటే అసిస్టెంట్లు కానీ, లేకుంటే స్టూడెంట్స్ కానీ ఒక హైదరాబాద్ నుంచి అక్కడ పోయి ఉండే పరిస్థితులు లేదు. అక్కడ ఫ్రీ సీట్స్ వచ్చినా వాళ్ళు తీసుకోకుండా పేమెంట్ సీట్స్ వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ మీరు మెడికల్ కాలేజ్ అంటే బేసికల్లీ ఇట్స్ అ టీచింగ్ తో పాటు క్లినికల్ గా అని కూడా చెప్పడం, బెడ్ సైడ్ కానీ లేకుంటే క్లాసెస్ లో చెప్పడము, ప్లస్ సర్జరీస్ లేకుంటే ఓపీ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే తక్కువ పేషెంట్స్ రావడం, లేకుంటే టీచింగ్ లేకపోవడం, దానివల్ల ఈ స్టూడెంట్స్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా ఓన్లీ సబ్జెక్టివ్ నాలెడ్జ్, నాట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాంటిది లేనప్పుడు వాళ్ళు తన వాళ్ళని కూడా ట్రీట్ చేసుకునే విధంగా కూడా ఉండరు. సో ఎప్పుడే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉండాలి, క్లాసెస్ చెప్తున్నారా లేదా చూడాలి, వాళ్ళ ఫాలో అప్ ఉండాలి.
కూర్చోబెట్టి మా టైంలో 1100 సీట్లు అండి, ఇప్పుడు 8500 సీట్లు. ఇప్పుడు అంటే జస్ట్ 25 years లో మీరు చూసినట్టయితే 8500 సీట్లు బట్టి తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే 1150 సీట్లు ఉన్నప్పుడు నేను సీట్ తెచ్చుకున్నాను. ఈ రోజు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అనేది మెడికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తారు, ఇంజనీరింగ్ పుట్టగొడుగుల్లో వచ్చేస్తాయి. అలాగని పుట్టగొడుగులో పెరిగే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ కొందరు ఆటోలు నడిపించుకుంటారు, కొందరు ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు మెడికల్ ఏదైతే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు 30,000 సార్, బయట 40,000. దీనికన్నా వేరే ఏదన్నా పని చేసుకుంటే బాగా వస్తాయి అనే ఉద్దేశంలో ఉన్నారు. సో యూజ్లెస్ మెడికల్ కాలేజ్ లేదని ఉంటే దాన్ని తీసేసేయాలి, మంచిగా అప్గ్రేడ్ చేసి ఒక సిటీ లాంటి ప్రాంతం, ఇప్పుడు పాత నిజామాబాద్ లేకుంటే ఖమ్మం, వరంగల్ లాంటి ప్లేసెస్ లో పెద్ద పెట్టండి, ఫ్యాకల్టీ ఇవ్వండి, అన్ని విధాలుగా సౌకర్యాలు ఇచ్చేసి అది చేస్తే బాగుంటుంది. అక్కడక్కడ ఇప్పుడు చిన్న ఇప్పుడు ఆసిఫాబాద్ లేకుంటే గద్వాల్ అక్కడికి ఎవరు వెళ్ళాలంటే కూడా వెళ్ళరు. ఈవెన్ డాక్టర్స్ కూడా సరి అయిన జీతం లేదండి. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లని, వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువ జీతం ఇస్తున్నారు. వాళ్ళు చూస్తారు కొన్ని రోజులు పని చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు మెడికల్ కాలేజ్ లో, దెన్ దే స్కిప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్. సడన్ గా ఫ్యాకల్టీ అనేది పోతుంది. సరి అని ఇప్పుడు మన దేశంలోనే ఈ సమస్య ఉందని కాదు, మన దేశం నుంచి చాలా మంది అమెరికా, యూకే ఆ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రావడం జరుగుతుంది, టీఆర్సీ ఏరియాస్ అనో లేకుంటే ఇంకోటి. సో ఇలాంటి సమస్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ కి అందరికి కూడా సరైన జీతం ఇవ్వాలి, సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని విధాలుగా ఉన్నప్పుడే మనకు ఈ మెడికల్ కాలేజ్ అన్ని బాగుంది. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి డాక్టర్ దువ్వాల రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. తర్వాత మనం కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో డాక్టర్ పి రామకృష్ణ గారి దగ్గరగా లాస్ట్గా వెళ్దాం. అంటే రామకృష్ణ గారు రెడీగా ఉండండి. ఇప్పుడైతే ప్రతి విషయంలోనూ మీ మీద మొత్తం ఈరోజు ఈ డిబేట్ మొత్తం మీ మీదే ఉంటుంది కాబట్టి మీరే దీనికి సరైన సమాధానం ఇవ్వాలి. ఎలా రిప్రజెంట్ చేస్తారో కూడా మీరే ఈరోజు చర్చకు లాస్ట్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనం ఒకసారి దువ్వాల రమేష్ బాబు దగ్గరికి వెళ్దాం. రమేష్ బాబు గారు, ప్రస్తుతం మన ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు డాక్టరు సూచనలు ఇచ్చారు. అంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలు అయితే చెప్తున్నారు 4,009 మంది డాక్టర్లను ప్రతి ఏటా ఇస్తున్నారు. అంటే ప్రైవేటు కాలేజీలలో బోంగా కేవలం ప్రభుత్వ కాలేజీలలో మాత్రం 4,990 మంది వస్తున్నారండి. అంటే ప్రస్తుతం ఏదైతే చూస్తున్నారో ఎవ్వరు కూడా కనీసం ఇంటర్మీడియట్ స్టాండర్డ్కు ఉండవలసిన ఏదైతే బైపీసీలో వాళ్ళు ఎవరైతే చేరుకున్నారో వారికి ఆ స్టాండర్డ్స్ కూడా లేకపోవడం గమనార్హం అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన ఈ సబ్జెక్ట్స్లలో ఫస్ట్ సంవత్సరం అనుకుందాం, వారికి ఎనాటమీ క్లాసులలో వారికి సంబంధించిన ప్రత్యేక సౌకర్యం లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు చేస్తారండి? ఎప్పుడైతే మనం చూస్తున్నామో ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకుంటే వారికి సంబంధించిన ఇంకా ఎవరైతే ఉన్నారో అక్కడ హాస్పిటల్స్ లేవండి. 300 పడకల గదుల హాస్పిటల్ ఉండాలి పక్కన, ఎక్కడ కూడా అక్కడ దాఖలాలు లేవు. ప్రైవేట్ కాలేజీలు మన చెరుకు సుధాకర్ గారు చెప్పారు, ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే ఉన్నదో గతంలో వాళ్ళకు లైసెన్స్ రావాలంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకుంటుండే, సర్టిఫికేట్ తీసుకొచ్చి పెడుతుండే. కానీ గవర్నమెంట్ కాలేజీలలో అలా కాదు కదా. దాని విషయంలో ఈరోజు చూస్తే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నదో అది చాలా కొరత జరుగుతుంది. వై నాట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేట్ అండ్ వై నాట్ దే ఆర్ పర్టికులర్లీ అపాయింటింగ్ ద పర్మనెంట్ పోస్ట్? ఎందుకు ఈరోజు కేవలం ఒక కాంట్రాక్ట్ డాక్టర్స్ను కాంట్రాక్ట్ లేబర్స్లుగా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, అది కూడా 1,25,000 రూపాయలు ఇచ్చి? ఈ విధంపై మీరేమంటారండి రమేష్ బాబు గారు? థ్యాంక్ యూ అండి, నన్ను ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా నేను కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి నేను డిగ్రీ తీసుకున్నాను, పీజీ కూడా అక్కడి నుంచే. ముఖ్యంగా ఈ డిబేట్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, వైద్య విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో 3 మెడికల్ కాలేజీలు అయినాయి కొన్ని చోట్ల అయితే. మరి ఇటువంటి దగ్గర మనం నాణ్యత పాటించాలి అని అంటే చాలా కష్టతరమే ప్రభుత్వానికి కూడా. ముందే ఆలోచన విధానం ఎట్లా ఉండాలి అని అంటే ఈ మౌలిక సదుపాయాలు ఎంత అత్యాధునికంగా
ఎంత ఇన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అతి పేదవానికి సైతం అత్యాధునిక వైద్యం అనే నినాదంతో మనము తెలంగాణ ఏర్పరచుకోగానే ఇట్లా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అంతకు ముందున్న ప్రభుత్వము ఒక లక్ష్యంతో స్థాపించిన ఈ మెడికల్ కాలేజెస్. కానీ అదే అటువంటి మెడికల్ కాలేజెస్ మరి ప్రాపర్ విద్యని అందిస్తున్నాయా స్టూడెంట్ కి? మరి ఎన్నో ఆశలతోని ఆశయాలతోని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయి మెడికల్ కాలేజ్ లోకి ఎంటర్ అయ్యి నేను ఈ భావితరానికి సంబంధించిన ఒక పెద్ద డాక్టర్ గా, మంచి డాక్టర్ గా ఈ సొసైటీలో నిలబడగలుగుతాను, మంచి స్థానానికి నేను చేరుకోగలుగుతాను అనే ఆశయంతో వచ్చిన ఒక స్టూడెంట్ కి మరి ఆ ఆశయం నెరవేరుతుందా అనేది క్వశ్చన్ మార్కే. మరి ఎందుకు అనంటే నాణ్యమైన వైద్య విద్య అనేది దొరకడం లేదు. ఎందుకనంటే ఈ ఉన్న ప్రొఫెసర్స్ తక్కువ మంది, మళ్ళీ ఉన్న టీచింగ్ మెటీరియల్ కూడా చాలా అసలు అందుబాటులో ఉండడం లేదు. టీచింగ్ మెటీరియల్ అంటే ముఖ్యంగా ప్రీ మెడికల్ మీరు ఏదైతే అన్నారో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, దానికి సంబంధించి ఇప్పుడు కెడావరిక్ డిసెక్షన్ ఉన్నది అందుబాటులో. ఇన్ని మెడికల్ కాలేజ్ కి డెడ్ బాడీస్ సప్లై చేయడము అని అంటే కూడా కొంచెం కష్టమే అవుతుంది. మరి దానికి ఇప్పుడు మోడర్నైజ్ గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మెడికల్ కాలేజ్ అన్ని ఎట్లా చేస్తున్నాయి ఏంది అనేది దానికి అనుగుణంగా ఇటువంటి మన తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్ దానికి అందుబాటులో ఉండేటట్టు మరి అటువంటి కెడావరిక్ దాన్ని మరి అంటే ఆర్టిఫిషియల్ కెడావరిక్ డిసెక్షన్ ని మనం స్టూడెంట్ కి పరిచయం చేసే దిశలో మరి ఎంతవరకు మనము సక్సెస్ అవుతున్నాం అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి క్లినికల్ సైడ్ అంటే ఇప్పుడు అనాటమీకి వచ్చి ఉంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు అనంటే డాక్టర్స్ చాలా మంది నేను పేషెంట్ ని చూసే డాక్టర్ ని అవుతాను కానీ ఈ టీచింగ్ సైడ్ వెళ్ళే డాక్టర్ ని నేను ఎందుకు అవుతా అని చాలా మంది ఆలోచిస్తారు. కానీ కొందరికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటది. నేను ఒక మంచి ప్రొఫెసర్ గా నాకు మంచి టీచింగ్ క్వాలిటీస్ ఉంటాయి, నేను స్టూడెంట్స్ మంచి స్టూడెంట్స్ నేను తయారు చేయగలుగుతాను అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇస్తే అటువంటి వాళ్ళకి కొంచెం జాబ్ సెక్యూరిటీ ఇచ్చి మంచి శాలరీతోని అక్కడ క్వార్టర్స్ కానీ మంచి శాలరీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి కాన్ఫిడెంట్ గా అక్కడ మంచిగా జీవనాన్ని వెళ్ళదీసేటట్టు అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ డాక్టర్స్ ఫ్యామిలీ ఉండేటట్టు కలగజేయగలిగితే నేను సాటిస్ఫైడ్ గా నేను ఇక్కడ ఉన్నా, నేను స్టూడెంట్స్ మంచిగా తీర్చిదిద్దగలుగుతా అని ఒక సాటిస్ఫైడ్ మోటోతోని వాళ్ళు ముందరికెళ్ళి ఒక స్టూడెంట్ ని మంచి రాయి లాంటి స్టూడెంట్ ని రత్నం లాగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి అటువంటి ప్రొఫెసర్స్ తక్కువైపోయారు ఈ ప్రీ క్లినికల్స్ సైడ్, బయోకెమిస్ట్రీ కానీ, అనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ. మరి అట్లనే క్లినికల్ సైడ్ చూసుకుంటే ప్రొఫెసర్స్ తక్కువ, పేషెంట్స్ తక్కువ, మళ్ళీ మెటీరియల్ ఏదైతే అంటే ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం అత్యాధునిక వైద్య సదుపాయాలు అతి పేదవాడికి సైతం అందిస్తామనే ఏదైతే లక్ష్యం ఉందో అది ఇక్కడ నెరవేర్చలేదు అసలు. మనం మినిమం సర్జరీస్ కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు. మరి ఈఎన్టీకి సంబంధించిన బ్రాంకోస్కోపీ లేక ఒక్కటి అది కూడా పాతపడ్డది ఏదో బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ ఉంటే అది నాకు ఛాన్స్ రాదు అని పీజీ స్టూడెంట్స్ సైతం వాళ్ళే డబ్బులు కూడబెట్టుకొని ఒక 5-6 కొనుక్కొని వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తలేదు ఒకటే బ్రాంకోస్కోపీ ఉండేసరికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మెడికల్ కాలేజ్ ఇన్ని మెడికల్ కాలేజ్ మనుగడ సాగిస్తాయా అనేది క్వశ్చన్ మార్క్. మరి ఇంత క్వాలిటీతో కూడుకున్న మెడికల్ నాలెడ్జ్ ని మనం ఇన్ని మెడికల్ కాలేజెస్ లో ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది ఇది చాలా పెద్ద సమస్య. మరి ప్రభుత్వము ఇన్ని మెడికల్ కాలేజెస్ కి సంబంధించి ప్రత్యేక దృష్టి సాధిస్తే తప్పించి ఇది సక్సెస్ కాదు. అలవి గాని హామీలు ఇచ్చే ఈ నాయకులు మరి ఈ విద్య, వైద్యము, వ్యవసాయం పట్ల ఎంత శ్రద్ధ చూపించాలి, ఎంత పవిత్రమైన ఈ డిపార్ట్మెంట్స్. మరి ముఖ్యంగా వైద్యం ఒక ప్రాణాలని కాపాడే వైద్యుల్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఆ వైద్యుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనుషుల ప్రాణాలను కాపాడే ఆ వైద్యులే లేకపోయేసరికి సొసైటీ ఎట్లయితది? ఒక నాణ్యమైన విద్య, వైద్యం సంబంధించిన విద్యతోని బయటకు రాకపోతే ఆ మనిషి అదే డాక్టర్ గా పిలువబడుతున్న ఆ మనిషి ఇంకో మనిషిని కాపాడగలుగుతాడా అనేది క్వశ్చన్. మరి ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో చాలా మంది డాక్టర్స్ డమ్మీ పీసుల లాగా మిగిలిపోతున్నారు అక్కడ. చాలా మంది డాక్టర్స్
కానీ ఎందుకు అనంటే ఎక్కడైతే మనం డ్యూటీలు చేయాలనో, ఎక్కడైతే మనము అక్కడ నేర్చుకోవాలనో అక్కడ సరిగా నేర్చుకోక, సరి అయిన విద్య లభించక బయటకు వస్తున్నారు. మరి అటువంటి వాళ్ళు బయట డాక్టర్ గానే ఉంటున్నారు, కానీ డాక్టర్ విద్య మాత్రం చేయట్లేదు. ఇదే విషయంపై డాక్టర్ పి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఒక మాట మీరు అన్నారు, ఏమన్నంటే ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకోక అని చెప్పారు. నేర్చుకోక కాదు, నేర్పించలేక. అంటే ఎక్కడైతే ఉన్నారో మనం ఫ్యాకల్టీ సరైన పద్ధతిలో అక్కడ వారికి సంబంధించిన బోధన చేయలేకపోవడంతోనే వారు బయటకు వస్తున్నారు. ఒక విషయం మాత్రం చాలా గమనించవలసింది ఏంటంటే 100 సంవత్సరాల కలిగి ఉన్న మన చరిత్ర కలిగిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ కానివ్వండి, అనేక మంది వైద్యులను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను మనం బయటికి ప్రపంచాలకు పంపించాం. ఆ రోజు ఆ డాక్టర్స్ వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లలో వాళ్ళు అక్కడ నియమకై లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే 33 జిల్లాలకు 33 కళాశాలలు చెప్తున్నారో దానికి ఇప్పుడు పి రామకృష్ణ గారు చెప్పినవలసిన జవాబుదారం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే కళాశాలలు వారు ఏర్పాటు చేశారు, సరే దానికి సంబంధించిన ప్రతి జిల్లాలకు వైద్యం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టారే అనుకుందాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకు ఆ ఫ్యాకల్టీస్ను, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి చేయలేకపోతుంది? వాకిన్ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టలేకపోతుంది? ప్రొఫెసర్లు కరువు అయ్యాయా? డాక్టర్స్ కరువు అయ్యాయా? మనకు ఎలాంటి కరువులు అయిపోయాయి? వైద్య విద్యార్థులు అంటేనే మనకు ఎంత చులకన ఎందుకు చూస్తున్నాం? ఈ బాధ్యతగా మీరేమంటారండి రామకృష్ణ గారు? అయ్యో రామకృష్ణ గారు వీడియో ఆన్ చేయండి సార్. రామకృష్ణ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ గో హెడ్ సార్. సుధాకర్ అన్నకి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇన్ని మెడికల్ కాలేజెస్ వైద్యంకు విద్యకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వైద్య శాఖ మంత్రి వైద్య రామకృష్ణ నరసింహ గారు చాలా పటిష్టం చేసి పేద ప్రజలకు ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. కానీ గత ప్రభుత్వము ఒక ఆలోచన మంచిదే, ప్రతి పేదవాడికి వైద్యం అందాలని మెడికల్ కాలేజెస్ రూపంలో తీసుకొచ్చారు. కానీ ఆ ఆలోచన శాస్త్రీయబద్ధంగా లేక నీ కోటి నా కోటి అని పంచుకునే విధానంలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా చేసిన విధానంలో ఈ రోజు మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం, మాట వాస్తవం. కానీ వీటిని కూడా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ల్యాబ్స్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఫామ్ కాగానే ముఖ్యంగా వైద్య శాఖలోనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతో పాటుగా మెడికల్ కాలేజెస్ లో మిగతా సీట్లను కూడా స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ సీట్లకు అనుగుణంగా కూడా వారికి మౌలిక సదుపాయాలు కల్పించి పేదవాళ్ళకి వైద్యం అందే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ ఎప్పుడైతే ఇన్ని మెడికల్ కాలేజెస్ మన పెద్దలందరూ చెప్పారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన సుధాకర్ ఒక మాట చెప్పారు, ఒక కాలేజ్ ఓపెన్ చేస్తానంటే సర్టిఫికెట్ తీసుకోను లేదా పేషెంట్ల తరలించో చేస్తారన్నది గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా అన్న చూస్తున్నారు. మేము కూడా వైద్య విద్యలో స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో, ఈ విధంగా ఎప్పుడైతే ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చారో, మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడే దానికి సరైన బిల్డింగ్ ఉందా, సరైన వసతులు ఉన్నాయా, సరైన సిబ్బంది ఉందా, అసలు ఈ విధంగా ఇక్కడికి పెడితే ఎగ్జిస్టింగ్ అవుతుందా, నెక్స్ట్ తరం వచ్చే వైద్య విద్యార్థులు బాగా నేర్చుకోగలుగుతారా, వీళ్ళకి సంబంధించిన సిబ్బంది ఉన్నదా అని మొదటగానే చాలా స్ట్రిక్ట్ గా చేసి మెడికల్ కాలేజెస్ పర్మిషన్ ఇవ్వలేదు. మిగతా ఏ సార్ ఒక విషయం ఏంటంటే రామకృష్ణ గారు ప్రస్తుతం ఒకవేళ కనుక వీడియోలో మీకు డిస్టర్బ్ ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్. కాకపోతే ఏంటంటే రామకృష్ణ గారు నా మాట వినబడుతుందా అండి? వీడియో ఒకవేళ రాకపోతే ఆడియోలోనే మాట్లాడండి సార్. రామకృష్ణ గారు సార్ ఓకే.
రామకృష్ణ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయినట్టు కనపడుతుంది. మనం ఒక చెరుకు సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం చేసింది అని చెప్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఏదో చేశాము అని చెప్తున్నారు. కాకపోతే ఒకవేళ ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా అక్కడ భర్తీ అయినప్పుడు మరి ఈరోజు ఎన్ఎంసీ ఎందుకండి ఆ ప్రభుత్వ కళాశాలలకు మేము పర్మిషన్ ఇయ్యము అడ్మిషన్ చేయడానికి అని చెప్పాల్సి వచ్చింది? దీని మీద మీరేమంటారండి? అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో చేసింది సార్, ప్రస్తుతం అయితే మనం దాన్ని కాదనలేము, ఈరోజు దానికి మనం నిరాకరించలేము. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం సర్దిద్దుకోవడానికి అక్కడ వాకిన్ ఇంటర్వ్యూ పెట్టుకొని బ్రహ్మాండమైన ప్రొఫెసర్స్ను డాక్టర్స్ను మేము నియమించగలిగితే ఆ వచ్చిన కళాశాలను నిలబెట్టుకొని దేశంలోనే బ్రహ్మాండమైన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన విద్యార్థులను వైద్య విద్యార్థులను అందించే దిశగా వెళ్ళవచ్చు కదా. ఈ విషయంపై మీరేమంటారండి? నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీద యాక్చువల్గా ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఇదివరకు ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కొత్తగా ఎగ్జిస్టెన్స్ లో తీసుకొచ్చినటువంటి సంస్థ అది. దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయంలో ఇదివరకు అయితే మనకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ భారతదేశంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రజా వైద్యులు వైద్య కళాశాలలో సీనియర్లతో నడిచేటువంటి సంస్థ నుంచి ఇప్పుడు దాంట్లోకి కార్పొరేట్ నుంచి ఇచ్చే రిప్రజెంటేషన్స్ కూడా దాంట్లోకి బలవంతంగా ఇవాళ ఇంక్లూడ్ చేసినారు. దాని విషయంలో చాలా తీవ్రంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసినప్పుడు కూడా యాజ్ ఆన్ డేట్ ఈ క్షణానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంకరేజ్ చేసినటువంటి ఒక సెక్షన్ ని బలవంతంగా భారతీయ జనతా పార్టీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాని సందర్భంలో మీకు ఈ సందర్భం గుర్తు చేస్తుంది ఏంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఇచ్చేటువంటి లీవరేజ్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడానికి ఇవాళ ఎన్ఎంసీ సిద్ధంగా లేదు. చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలా. 100% నేను చెప్తా, పనికిరాదు ఏమీ లేదు అని చెప్పేటువంటి గద్వాల్ మెడికల్ కాలేజో, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజో, ఇంకేదో మెడికల్ కాలేజో ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ దేశంలో కొత్తగా వచ్చినటువంటి చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీల కంటే ఎక్కువ పేషెంట్ ఫ్లో ఉండగలిగే అవకాశం ఉన్నవి. కొంచెం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధితోటి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కొంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టినా ఆన్ పార్ విత్ ఎనీ లో స్టాండర్డ్ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కంటే బెటర్ గానే ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఎట్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ టైం ఇప్పుడు కూడా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లో ఏవైతే ఆబ్జెక్షన్ పెట్టినారో దాని మీద కూడా మనం ఎత్తి చూపెట్టాలి. ప్యారలల్ గా ఇది ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కు మీరు కంటిన్యూ చేసి మా దగ్గర ఎందుకు మీరు ఇట్లా నోటీసులు ఇచ్చి సబ్స్టాండర్డ్ అని చెప్పి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా టైం బౌండ్ లో కూడా మేము ఇంప్రూవ్ చేసుకుంటాము. దానికోసం ఒక స్పెషల్ కమిటీ వేస్తున్నాము, స్పెషల్ డ్రైవ్ వేస్తున్నాము అని చెప్పాలా. ఎందుకు ఈ మాట అంటానంటే, టీచర్లు లేనప్పుడు స్పెషల్ గా మనము గర్ల్ ఎడ్యుకేషన్ కోసం, గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం మనం ఏం చేసినామంటే స్పెషల్ డ్రైవ్ తోటి ఉమెన్ టీచర్ ని రిక్రూట్ చేసినాం. మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఒక పెద్ద మిషన్ వచ్చింది, వేల సంఖ్యలో. దానికి నేనే ఎగ్జాంపుల్. నా వైఫ్ ఎట్ 19 years షీ వాజ్ ఎలెక్టెడ్. అంటే క్యాజువల్ గా బీకామ్ చేస్తూ ఫస్ట్ ఇయర్ ఆపేసేసి ఆమె షీ జాయిన్ విత్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దాంట్లో జాయిన్ అయినందుకు ఆమెకి అట్లా 18 months అయిందో లేదో జాబ్ వస్తూనే ఉంది అంటే ఇమీడియట్ గా. అంటే అంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. అట్లా నేనేమంటున్నా, స్పెషలిస్టులు అందరినీ కూడా మొబిలైజ్ చేస్తే మంచి శాలరీస్ తోటి చాలా మంది ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఎవరైతే రిటైర్ అయ్యేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో మెడికల్ సైడ్ లో కూడా వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పిన ఉద్దేశం కూడా ఫ్యాకల్టీ తగ్గొద్దని చెప్పినారు. తర్వాత టీచింగ్ ఇంట్రెస్ట్ ని పెంచాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉన్నది. అదే విధంగా ఇప్పటికే సీనియర్ డాక్టర్ల మీద కూడా ఉన్నది. చాలా మంది సీనియర్ డాక్టర్లు ఇప్పటికి కూడా అయితే ప్యాషన్ గా వాలంటీర్గా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాలాంటి వాళ్ళకి కూడా ఒక సందర్భంలో చెప్పవలసి వస్తే తప్పు కూడా చెప్పడానికి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఉంటారు అట్లా. సో దాన్ని అందరినీ కూడా యూజ్ చేసుకోవాలి. ఒక అవసరం అయితే డాక్టర్స్ తోటి విస్తృతమైన ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరేమైనా అందరు కలిసి కలెక్టివ్ ఏమైనా కూడా సూచనలు ఇస్తారని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మళ్ళీ ఎన్ఎంసీ నుంచి బారిన పడి మూసివేయబడకుండా ఉండడానికి ఏం అవకాశం చూడాలా. అనివార్యం. ఇది మూసివేయక తప్పదనుకుంటే పెద్ద దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూ ఏం లేదు. దొరవారి కిరీటం ఎవరిదేం పడదు. మీరు పాత సినిమా లెక్కన దొరవారు ఊరికి వచ్చేస్తే ఇమీడియట్ గా మనకు మెడికల్ కాలేజ్ కావాలి సార్ అంటే రైట్ మా ఊరి మెడికల్ కాలేజ్ తీరని చెప్పి శాంక్షన్ చేయమని చెప్పి శ్రీమంతుడు సినిమాలో విజయశాంతి ఎన్నికల మేనిఫెస్టో లెక్కన మాట్లాడినట్టుగా చాలా సందర్భాలు అంటారు. అది నేను కోపంతో అంటలేను, విమర్శతో అనడం లేదు. తెలియక ఈనాటి కూడా ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజ్ ప్రారంభించడం అదేదో దొరవారి పనో లేకపోతే జమీందారు పనో లేకపోతే కార్పొరేట్ పని అనుకుంటారు.
ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి, ఎంత పరిస్థితుల్లో అంత మేరకే మనం లాగగలగాలి. తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ లాగలుగుతామా లేదా, ముందు ఏవి అనివార్యంగా మూసివేయాలంతా కూడా లెక్కలు వేసుకోవాలి. లేదనుకుంటే ఉన్న వాటి అట్లీస్ట్ మనం 70%, 80% అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇమీడియట్ చేసి మీరు చెప్పే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు చేసినారు ఇంతకుముందు మిత్రులు. కాకతీయ మెడికల్ కాలేజ్ ఏడాలైతే భయంకరమైన నిర్లక్ష్యం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అది దాని మాటలకు కూడా ఉంటుంది. నేను పోయి పర్సనల్ కూడా చూస్తున్నా, నేను చాలా అంటే చాలా ఘోరంగా ఉంటది. అందుకోసం నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ముందు కాకతీయ మెడికల్ కాలేజ్ ఏమున్నాయో ముందు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓల్డ్ మెడికల్ కాలేజ్ అంటే ఈ మొన్న వచ్చినటువంటి రీసెంట్ 38 మెడికల్ కాలేజ్ కంటే జిల్లాలో వచ్చిన మెడికల్ కాలేజ్ ముందు అంతమంది కూడా మెడికల్ కాలేజ్ అవి ఫస్ట్ ఒక లెవెల్లో, దాని తర్వాత ఇంకొక లెవెల్లో ఫేజ్ వైజ్ కూడా మనం డెవలప్ చేసుకుని రావచ్చును. టైం బౌండ్ రిక్వెస్ట్ చేయవచ్చును. తర్వాత దానికి కమిటీని కూడా వేసుకొని కూడా అప్డేట్ చేసుకోవచ్చును. ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడికల్ కాలేజ్ సర్వేటెడ్ గా చూసుకోవాలి. ఒక స్పెషల్ వర్క్ కింద చూసుకోవాలి. ఎందుకో మనకు తెలియదు కానీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరము, ఈ రాష్ట్రంలో మన మౌలిక వసతులు ఎంత గొప్పగా కల్పించగలుగుతాము, విద్య లోపల అదే విధంగా విద్య లోపల ఎంత చేయగలుగుతామని చెప్పి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దామోదర్ రాజనరసింహ ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండరు, నేడు ఇవాళ ఆయన హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. వారు అనుకుంటే టైం స్పేర్ చేస్తే తప్పకుండా వారికి సహకరించిన చాలా మంది ఉన్నారని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తామన్నా. ఒక పెద్ద సెక్షన్ ఉంది తెలంగాణలో కూడా ప్రజారోగ్యంలో విస్తృత కృషి చేయాలని చాలా మంది ఉన్నారు. అదే విధంగా మీ అందరికీ తెలుసు, దేశం లోపలనే పబ్లిక్ హెల్త్ మీద వర్క్ చేసినటువంటి ఆనాటి జార్జ్ రెడ్డి వారసుడైనటువంటి వారి క్లాస్మేట్ శ్రీధర్ రెడ్డి గారు, ఏఎంఎస్ లో మీరు వినుంటూ ఉంటారు, శ్రీనాథ్ రెడ్డి గారు, వారు వరల్డ్ లో WHO కన్సల్టెంట్ ఉన్నాడు, ఆయన UNDP కన్సల్టెంట్ ఉన్నాడు. అదే విధంగా ఇంటర్నేషనల్ కమ్యూనికబుల్ డిజీజ్ కూడా వారు అడ్వైజర్ ఉన్నారు. వారు లాంటి వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోవచ్చును. AMS నుంచి కూడా మన ఇక్కడికి సర్వీసెస్ తీసుకోవచ్చును. చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా పేరొందినటువంటి డాక్టర్లు తెలంగాణలో తమ మెడికల్ కాలేజ్ బాగుపడాలని వాలంటరీగా ఫైనాన్స్ చేయడానికి సర్వీస్ అందజేసి సిద్ధంగా ఉన్నారు. అట్లా ఒకటి చేయగలిగితే బాగుంటదని చెప్పేసి నేను భావిస్తామన్నా. ఇది డాక్టర్, ఇది కేవలం నేను గవర్నమెంట్ ని ఏదో చేయాలి ఏమో చేయాలని ప్రెషర్ చేయడం కోసం చెప్పడం లేదు. అనుకుంటే ఈ ప్రభుత్వం చాలా పనులు చేయవచ్చును. ఎక్కడ లేని నీరసము నిర్లక్ష్యము ఎందుకు ఆవహించిందో నాకు తెలియదు. 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినందుకు మీరు ఎందుకు ఇంత స్తబ్దంగా ఉంటున్నారో కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. తెలంగాణ ఇవాళ కొత్త ఆశలతోటి గతంలో జరిగిన పొరపాట్లు సరి చేసుకునే డైరెక్షన్ ఉండాలని అనుకుంటుంది తప్ప శాపనార్థాలు పెట్టు ప్రభుత్వాల చూరనాడుకుంటూ కూర్చోవాలని చెప్పి మాత్రం ఎవరు కోరుకోవడం లేని సంగతిని మీ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, దామోదర్ రాజనరసింహ గారికి, సోదరుడు రామకృష్ణ కూడా తెలియజేస్తాను. మీరు మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి, పనిలో పడండి. మాలాంటి వాళ్ళని 24 గంటల నుంచి కూర్చోమంటే ఆడనే కూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ కోనం గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము సుధాకర్ గారు, చెరుకు సుధాకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులలో కొన్ని కళాశాలలు మూతపడ్డా పర్వాలేదు కానీ సరైన పద్ధతిలో విద్యాబోధన చేయాలి అని చెప్తున్నారు. అలాగే వాలంటీర్లు కూడా చాలా మంది డాక్టర్స్ మనకు సర్వీసెస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తున్నారు. ఇంకొక విషయం, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఎవరైతే మన్మోహన్ సింగ్ ప్యానల్లో ఉన్నారో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వాళ్ళు పనిచేశారు కాబట్టి వారి పేరు కూడా ఇలా ప్రస్తావన వచ్చింది. అనేక మంది డాక్టర్లు ఎవరైతే వైద్య నిపుణులు ఈరోజు మనం తయారు చేసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి కానీ, గాంధీ మెడికల్ కాలేజ్. అదే పరిస్థితిలో చూస్తే కాకతీయ మెడికల్ కాలేజ్కు సంబంధించి ఈరోజు పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నదో వారు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ వైద్య కళాశాలను ఇంత నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది? ఇంకొక విషయం సుధాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. NMCలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అక్కడ కావాలని ఈరోజు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? నేనైతే అంటే ప్రభుత్వము దీనికోసం కావాలని ఏదో చేస్తుందని నేను భావించట్లేదండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దేర్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా PHCs నుంచి PG చేసిన డాక్టర్స్ ని వైద్య మెడికల్ కాలేజ్ సైడ్ అబ్జర్వ్ చేసుకున్నారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా కన్వర్ట్ చేశారు మెడికల్ ఆఫీసర్స్ ని. సో గవర్నమెంట్ తన పని తాను చేసుకుపోతుంది, చేయట్లేదు అనేది కూడా పూర్తిగా అవాస్తవం. మేబీ చేయాల్సిన స్పీడ్ లో చేస్తలేదేమో, బట్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సెకండ్ థింగ్, NMC అనేది ఒక థర్మామీటర్ లాంటిదండి. సో జ్వరం ఎక్కువ చూపించిందని చెప్పి థర్మామీటర్ తప్పు పెడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో NMC ఈజ్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్స్, అవి కరెక్ట్ చేసుకోవాలి అండ్ టైం బౌండ్ చేసుకోవాలి. అండ్ ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీనే అయినప్పుడు దానికంటూ డెఫినెట్ గా DME సైడ్ ప్రాపర్ మ్యాన్ పవర్ ని పెట్టుకోవాలి. ఆ పనులన్నీ రెగ్యులర్ గా చూడడానికి రోజువారీగా
ఏదో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా రోజువారీగా కూడా పనిచేసే వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, కాకతీయ మెడికల్ కాలేజ్ అనుకోండి, అంటే అంత పాత కాలేజ్కి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్లీ ఇది ఆఫీషియల్ లెవెల్లో అంటే ఆఫీసర్స్ కమిట్మెంట్ లెవెల్లో ప్రాబ్లమే కానీ ఇది సిస్టమేటిక్ ప్రాబ్లం కాదు. దాన్ని ప్రాపర్ గా వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ని పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్తే పైన డెసిషన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా టైమ్లీ తీసుకోవాలి. సో ఇవన్నీ అందరు కమిట్మెంట్ తో చేస్తే అయ్యేవే కానీ ఒకరిని బ్లేమ్ చేస్తే అయ్యేది కాదు. బికాస్ ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ దిస్ సిస్టమ్ సిన్స్ డెకేడ్స్. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, ప్రీవియస్ గా ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా కొత్తగా ఉద్యోగాలలో చేరిన వాళ్ళు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గా కూడా లాస్ట్ టైం అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 3,000 పర్ ఎస్ఎఫ్టీ పెడితే డీలక్స్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి. బట్ మెడికల్ కాలేజ్ బడ్జెట్స్ చూస్తే మీకు రూపాయలు పైన పర్ ఎస్ఎఫ్టీ ఖర్చుతో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు టెండర్స్ కి పోయినారు. దాంట్లో డెఫినెట్లీ గవర్నమెంట్ సీరియస్ గా ఎంక్వైరీస్ చేయాలి. దాని ద్వారా చాలా డబ్బులు పక్కదారి బట్టి ఉంటాయి. అందుకని కూడా వీళ్ళు ఫండ్ మొబిలైజేషన్ లో ప్రాబ్లం అవుతూ ఉండవచ్చు. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి వసంత్ కుమార్, డాక్టర్ జి వసంత్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం సార్ మనం డాక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నదో, ఏ ఫ్యాకల్టీ ఏదైతే మన అక్కడి నుంచి ఉన్నదో, ఒక ఉదాహరణకు మనం చెప్దాం. ములుగు ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ అనుకుందాం. ఈ రోజు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడికి పోయి విద్యా బోధన చేయాలంటే అతనికి చాలా డిఫికల్ట్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే అక్కడ నియామకాలు జరిగాయో ఆ నియామకాల పట్ల అక్కడ పోయి అతను అక్కడ సర్వీస్లో జాయిన్ అయినప్పటికున్నో వరంగల్ నుంచి వెళ్ళో లేక హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ పోవడం వల్ల నెలకు ఒక్కసారో లేకుంటే వారానికి ఒకసారి పోయి వారికి సంబంధించిన శిక్షా బోధన చెప్తున్నారు. కాబట్టి ఇదొక్క డాక్టర్స్ ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ఒక వాదన అయితే మొదలైనది. ఈ విషయంపై మీరేమంటారండి? చూడండి, వారానికి ఒకసారి నెలకు ఒకసారి అనేది లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఎన్ఎంసీ ప్రకారం ఏదైతే ఉందో అటెండెన్స్ ఉంది, ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అయితే కంపల్సరీ ఉంది. అండ్ అటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ట్రావెలింగ్ ఇస్, ఇప్పుడు వరంగల్ నుంచి వెళ్తున్నారు, అక్కడి నుంచి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి కామన్ మ్యాన్ గా ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లలే కానీ, లేకుంటే కొద్దిగా రాజకీయ నాయకుల పిల్లలే కానీ, ఇంకా ఇంజనీర్ల పిల్లలే కానీ, వాళ్ళ పిల్లలకు మంచి విద్యాభ్యాసం రావాలని చూస్తారు. ఓకేనా? ఒక హైదరాబాద్ వరంగల్లో ఉండాలని చూస్తారు. అక్కడ పోయి ములుగు లాంటి ప్లేస్ లను, ఆసిఫాబాద్ లాంటి ప్లేస్ లను ఈ అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు ఎలా ఉంటారండి? వాళ్ళ పిల్లలు కూడా చదువు ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్ లో సరి అయిన మౌలిక వసతులు ఉండాలండి. వాళ్ళు ఉండనీకి ఉండాలి, మిగతా వాళ్ళు ఉండాలి. మనం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పెట్టేటప్పుడు ఆలోచించాలి, అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాలా వద్దా అని. ఇప్పుడు నర్సంపేటలో పెట్టారు, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మీరు అక్కడ పేషెంట్స్ ఎలా వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి క్లీన్ చిట్ ఇచ్చారండి. మీరు దాని మీద ఫోకస్ చేయట్లేదు ఎవరు కూడా. ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి 28 అద్భుతంగా ఉన్నాయి అంటే మిగతా మెడికల్ కాలేజ్ 28 అంత దరిద్రంగా ఉన్నాయా? అక్కడేమో కనక వర్షం అంటే డబ్బులు లక్షలలో కోట్లలో సీట్లు కొనుక్కొని దాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ప్రజాధనము ఏదైతే ఉందో ప్రజల ధనము వాళ్ళకు మెడికల్ కాలేజ్ కి రావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, డబ్బులు లేవని చెప్పారు. అలా అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కానీ, ఇప్పుడు అక్కడ కార్మికులు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు శానిటేషన్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు కూడా ఆ పరిస్థితి. ఇప్పుడు కాదు, అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ లో కోట్లు వస్తున్నాయి. వాళ్ళని ఏమన్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, అంత బాగుంటుంది, అండ్ పేషెంట్స్ లేకుండా వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వేరే మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కానీ పేషెంట్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, తక్కువ శాలరీ పనిచేస్తారు. దయచేసి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పనులని కనీసం ఈ ప్రభుత్వం అయినా వైద్య విద్య రెండే సార్. ప్రజలకు కావాల్సింది చిన్నపిల్లలు చదువుకోనికి, వాళ్ళు మంచిగా ఈ మెడికల్ కాలేజ్ లో ఎంట్రీ కానికి, ఆ మెడికల్ కాలేజ్ నుంచి మళ్ళీ సమాజ సేవ చేయాలంటే వాళ్ళతోటే అవుతుంది సార్. డబ్బులు ఉన్న వాళ్ళతో ఏమో సార్, మళ్ళీ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకుంటాడు, కోట్ల
100 కోట్ల బిల్డింగ్ కట్టుకుంటాడు, మళ్ళీ ఈ ప్రజల్ని దోసుక తింటాడు. వాడు ఆ సబ్జెక్ట్ రాకుండా సరే చంపుతున్నారు. నేను ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నాను. కోవిడ్ కి 4 రోజుల ట్రీట్మెంట్. నేను ప్రభుత్వ వైద్యుడిని, హైదరాబాద్ లో ఉన్నాను. డెంగూకి 1 రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. మరి ఎందుకు కనిపించదు సార్ వీళ్ళకు? గత ప్రభుత్వంలో ఉనికి కనిపించదు, ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి కనిపించదా? ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినాను, దయచేసి టాలెంట్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు సార్, అన్ని ఉన్నాయి, కానీ శని ఏంటంటే మాకు సరి అయిన సౌకర్యాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు ఎఫెక్ట్ సార్, ఇదంతా కూడా ప్రజలకు ఎఫెక్ట్ అయ్యేది. గవర్నమెంట్ లో నిరుపేదలు వస్తారు సార్, డబ్బులు ఉన్నోడో రాజకీయ నాయకులు ఇంకెవరు వచ్చి పడుకోరు. ఎప్పుడైతే రాజకీయ నాయకులు వచ్చి ఈ హాస్పిటల్లో, మా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారో అప్పుడు బాగుపడుతుంది సార్. వాళ్ళు వచ్చి పడుకోవాలి సార్, మా హాస్పిటల్ వచ్చి మంచి బెడ్ ఇస్తాము, వాళ్ళకు బెడ్షీట్ కూడా ఇస్తాం. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా సరే ప్రభుత్వ పైసలు తీసుకున్నోడు రావాలి, ట్రీట్మెంట్ తీసుకొని పోవాలి సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం డాక్టర్ దువ్వాల రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ బాబు గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన వసంత్ కుమార్ గారు చెప్పారో దానికి ఉదాహరణగానే ఈరోజు ఒక కలెక్టర్ కూడా తన భార్యకు సంబంధించిన మెటర్నిటీకి సంబంధించిన సర్వీసులు ఏదైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్వీసులను ఉపయోగించుకున్నారు. అదొక ఉదాహరణ, అదొక మంచి ఉదాహరణ మనకు ఒక కలెక్టర్ గారు మనకు చెప్పారు. అదే విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నామో మనము, అయితే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాది కోట్ల రూపాయలు ఫీజు తీసుకొని వారికి ఒక సదుపాయాలు కొనుక్కొని పేషెంట్లను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు అని చెప్తున్నారు. కానీ అదే ప్రైవేటు కళాశాలలలో ఎవరైతే బోధన చేస్తున్నారో వారు మన ప్రభుత్వ కళాశాలల నుంచి వెళ్ళే విద్యా బోధన చేసుకున్న ప్రొఫెసర్స్లే. అయితే ఈరోజు ప్రస్తుతం ఒక దూరదృష్టితో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క వారికి వైద్యం అందాలి, విద్య అందాలి అనే ఒక మంచి దూరదృష్టితో మంచి సదుద్దేశంతోనే ఈరోజు ప్రతి జిల్లాలకు ఒక కళాశాలలు ఏర్పాటు చేయడమని చాలా బ్రహ్మాండమైన ఆలోచన కావచ్చు. కానీ దానికి ఎప్పుడైతే అమలు చేయడంలో మాత్రం విఫలమైందని చెప్తున్నారు. అక్కడ సరైన పద్ధతిలో చేయలేని. దీనికి ఉదాహరణకు మనం చెప్దాం, అక్కడ నియామకాలు సరైన పద్ధతిలో చేయలేదు. నియామకాలు చేసినప్పటికీ ఆ డాక్టర్స్ అక్కడ సౌకర్యాలు లేవని అక్కడ వెళ్తలేరు. ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన. అయితే ఈ విజయంలో మీరేమంటారు, ఎలా సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్ మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి? అంటే ఏ విధంగా అంటారు? అంటే ఈ టీచింగ్ సైడే సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ అనదర్ థింగ్. జస్ట్ ఏమంటానంటే అక్కడ ఏ పద్ధతిలో కూడా చూసినా కూడా టీచింగ్ సైడే మనం వెళ్ళేది. అంటే ముఖ్యంగా ఒకటి ఏంటంటే, ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా అందులో ఒక పొలిటికల్ లీడర్ పార్ట్నర్ గా అయి ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన ఎందుకు అంటే దాని వెనకాల కూడా ఒక రహస్యం ఏంటంటే, అందులో ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ మెడికల్ కాలేజ్ పెడదాం అనుకుంటే, ఒక డాక్టర్ లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ నేను మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా అనే అంబిషన్ తో ముందరికి వస్తే, పనులు కావాలంటే ఎట్లా అని పొలిటికల్ లీడర్ ను తీసుకుంటే, పొలిటికల్ లీడర్ నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి, నేను తిరుగుతాను చేస్తాను అని ఆ ఉద్దేశంతో ఆయన ముందరికి తీసుకొచ్చి, ఆయన పార్ట్నర్ గా తీసుకొచ్చి ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే మినిస్టర్నో అంటే ఒక రహస్య పార్ట్నర్ లాగా పెట్టేసి నడిపిస్తా ఉంటారు దాన్ని. అయితే వాళ్ళకి లొసుగులు అన్ని తెలుసు, ప్రైవేట్ కాలేజీలో ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది తెలుసు. ప్రతి ఇన్విజిలేషన్ టైంలో అయితే ఏది ఎంసీ అప్పుడు ఎంసీఐ ఇప్పుడు ఎన్ఎన్సీ, ఆ ఎంసీఐ ఇన్స్పెక్షన్ అప్పుడల్లా ప్రతిసారి డాక్టర్లని, ఇప్పుడు మేము ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా మా సర్టిఫికేట్లు అడిగిన రోజులు అవి. సార్ సర్టిఫికేట్స్ అన్న ఇవ్వండి సార్, మేము పెట్టుకుంటాం, మెడికల్ కాలేజీలో పెట్టుకుంటామని. అట్లాంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి అంటే ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ లేకున్నా కానీ చూయించి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. కానీ అదే గవర్నమెంట్ కాలేజీలో ఎంతో నిష్ణాతులైన, ఎంతో సీనియారిటీ ఉన్న ప్రొఫెసర్స్, అంటే మాలాంటి వాళ్ళని అంటే బయటకు తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ బోసిపోయి ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ విచిత్రం అనిపిస్తుంది. ఈ లిస్ట్ లో కాకతీయ మెడికల్ కాలేజ్ ఉండడం అనేది తెలంగాణకి సిగ్గుచేటది నిజంగా. ఫస్ట్ ఇప్పుడు చెరుకు సుధాకర్ అన్న ఏమైతే అన్నారో, ఫస్ట్ చేయాల్సిందే ఆ లిస్ట్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ బయటపడేయండి అని. మరి ఒకవేళ కాకతీయ మెడికల్ కాలేజ్ అటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఇంకా మా పరిస్థితి ఎట్లయినా రాదు అనే వినబిగే చాలా మంది ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కూడా మాట్లాడతారు రేపు పొద్దున.
మరి అందుకని దయచేసి ఏదైతే ఇప్పుడు సీనియర్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న కాకతీయ మెడికల్ కాలేజ్ లాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి ఆ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అవి కానీ అన్ని ఇంప్రూవ్ చేసేటట్టు తయారైతే ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తే మిగతా కాలేజ్ కూడా వాటిని ఆదర్శంగా తీసుకొని ముందరికి వెళ్లే అవకాశం ఉంటది. అందుకని దయచేసి టీచింగ్ ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేసి వాళ్ళని గనక మనము ఇది చేస్తే మంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు, మంచి సొసైటీలో మంచి డాక్టర్లుగా వాళ్ళు పేరు గాంచుతారు, మరి చాలా మంది పేషెంట్స్ ను కూడా బతికించగలుగుతారు. మరి ఎంతో మంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ డాక్టర్స్ ఆ కాలేజ్ ప్రొడ్యూస్ చేసేది కాకతీయ మెడికల్ కాలేజ్. మరి అటువంటి కాలేజ్ కి ఇటువంటి దుస్థితి ఏర్పడ్డది అని అంటే తెలంగాణ బిడ్డగా నేను కాకతీయ మెడికల్ కాలేజ్ లో చదువుకున్న ఒక విద్యార్థిగా నేను కూడా అసలు సిగ్గుపడతా ఉన్నా. ఎందుకు అట్లా అయింది, ప్రభుత్వం ఎందుకు అట్లా చిన్న చూపు చూస్తుంది ఇటువంటి మెడికల్ కాలేజ్ ని అని. దయచేసి ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైనా కానీ ఒక నాణ్యమైన విద్య అది దాంట్లో అయినా సరే, కానీ వైద్యము అనేది ప్రాణాలతో కూడుకున్నది కాబట్టి మనుషుల ప్రాణాలని రక్షించే విద్య కాబట్టి ఆ విద్య పట్ల ఏ విధంగా చిన్న చూపు చూడకుండా మంచి ఒక క్వాలిటీతో కూడుకున్న విద్యని ఆ స్టూడెంట్ కి అందిస్తే బయటకు వచ్చి సొసైటీకి మంచి సర్వీస్ ఇస్తాడని నేను కోరుకుంటాను. రైట్, ఇదే విషయంపై ఒక పి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు, ప్రస్తుతం మీకు ఒక విషయం ఏంటంటే మేము విన్నవించేది ఏంటంటే ఒకవేళ కనుక మీకు వీడియోలో ప్రాబ్లం ఉంటే ఆడియోలోనే మీరు కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడవచ్చండి. ప్రస్తుతం అయితే అనేక విషయాలు మీరు ఈరోజు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక ఎన్ఎంసి కనుక ఈ 27 కాలేజీలకు అనుమతులు ఇవ్వకపోతే 2700 మంది విద్యార్థులు ఈరోజు విద్యాభ్యాసం చేయలేకపోతారు, అడ్మిషన్స్ దొరకకపోతే. అలాగే ఈరోజు ఏదైతే ఉన్నదో ఒక సమయంలో బ్రహ్మాండమైన విద్యాబోధన చేసి బ్రహ్మాండమైన డాక్టర్స్ను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఈరోజు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, అలాగే డాక్టర్ మనకు సంబంధించిన దువ్వాల రమేష్ బాబు గారు చాలా ఒకసారి ఎంత ఆవేదనకు గురై చెప్తున్నారో మీరు వినవచ్చు. అయితే ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వేస్తున్నది? ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూగా తీసుకొని అనేక మంది డాక్టర్స్ ఈరోజు ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారండి. వారిని ఎందుకు వారి సరైన పద్ధతిలో వాళ్ళు వారికి సంబంధించిన వారికి ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేరు? కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఈరోజు ఒక బ్రహ్మాండమైన విద్యాబోధన చేయడానికి, ఒక సమాజంలో మంచి విద్యార్థులు మంచి వైద్యులను అందించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేస్తున్నది? ఇప్పుడు విషయం మీరు చెప్తున్నారు కరెక్టే, మేము చేస్తాము చూస్తాము వచ్చింది కదా అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 1.5 ఏళ్ళు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చింది మన తెల మీదకి వచ్చేసింది. ఒకవేళ కనుక మనం ఈ విద్యాబోధనలో ఎన్ఎంసీకి సరైన పద్ధతిలో మనం చూపెట్టకపోతే 2700 మంది విద్యార్థులు ఈరోజు అడ్మిషన్స్ వాళ్ళకు రాకపోతే మళ్ళీ ఒకసారి మన విదేశాలకు వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు చూస్తున్నారు. ఈ విషయంలో మీరు చాలా క్లియర్గా అన్ని విషయాలను దృష్టించుకొని మీరు ఇప్పుడు ఈ బాధ్యతగా మీరేమంటారో చెప్పండి సార్. సార్, ఒక్కటి తమరు గుర్తుపెట్టుకోవాలి, పెద్దలందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సార్, ఒక్క సీటు కూడా మేము పోనీయం సార్. తప్పకుండా ప్రతి సీటు కూడా ఫిల్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు తీసుకున్నారు. వాటికి అనుగుణంగా ఏవైతే వాళ్ళు క్వైరీస్ పెట్టినారో ఎన్ఎంసి వాళ్ళది ఇచ్చినారో మా సెక్రటరీ గారు కృష్ణ మేడం గారు, మా డిఎంఈ గారు నరేంద్ర కుమార్ గారు చాలా బాగా వాటి మీద పని చేస్తా ఉన్నారు. వాటన్నిటి మీద కూడా రివ్యూలు చేస్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా. వాటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ మెడికల్ కాలేజ్లో, ముఖ్యంగా మీరు కాకతీయ మెడికల్ కాలేజ్ అన్నారు, కాకతీయ మెడికల్ కాలేజ్ లో కూడా ఇవన్నీ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడ కూడా మీకు ఎక్విప్మెంట్ కావాలన్నా, మీకు సిబ్బంది కొరత ఉన్నా, నర్సింగ్ స్టాఫ్ కావాలన్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలన్నా, ప్రొఫెసర్స్ కావాలన్నా, మనకున్న స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏం అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చాలా వరకు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా మొన్న ఒక జరిగిన మీటింగ్ లో మా మంత్రి వర్యులు గారు కూడా చెప్పారు. చాలా మంది పెద్దలు ఇక్కడ సలహాలు సూచనలు ఇచ్చారు. మా సుధాకర్ అన్న కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఏంటంటే చాలా పెద్ద చదువుకున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ డిఎం చేసిన వాళ్ళకు కూడా అరకొర వేతనాలు ఉన్నాయి.
వాటిని కూడా కాంట్రాక్ట్ లో తీసుకున్నాం. ఆ కాంట్రాక్ట్ లో తీసుకున్న ఘనత గత ప్రభుత్వాలకు చెందుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏమంటారంటే ఎప్పుడైనా కూడా వీళ్ళందరినీ వైద్యులు అనే వాళ్ళనే ఎప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా మనము వాళ్ళకు వసతులు కల్పిస్తే వాళ్ళు కొన్ని ప్రాణాలు నిలబెడితే ఆ ప్రాణాలు ఊరి అభివృద్ధిలో, మండలం అభివృద్ధిలో, జిల్లా అభివృద్ధిలో, రాష్ట్ర దేశ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకుంటారు. కాబట్టి చాలా సందర్భాలలో కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు, 1 కోటి 2 కోట్ల రూపాయలు అప్పున్నా కూడా బాధపడడం, కానీ ఏదన్నా ఆరోగ్యం చిన్న ఇబ్బంది అయినా కూడా మనం బాధపడతాం. కాబట్టి అలాంటి వైద్య రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వైద్యులందరికీ కూడా వారికి కావాల్సిన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. అన్ని సందర్భాలలో కూడా వైద్యులతో మీటింగ్ కానీ, వైద్య రంగానికి సంబంధించిన మీటింగ్ కానీ, విద్యా రంగం మీద, వైద్య రంగం మీద మా ముఖ్యమంత్రి వర్యులు బాగా సీరియస్ గా ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో. వీటితో పాటుగా మన పెద్దలు ఇంకొందరు వసంత్ సార్ చెప్పినట్టు, రమేష్ బాబు గారు చెప్పినట్టు, వీళ్ళందరూ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చాలా గ్రౌండ్, ఇప్పుడు రిమోట్ ఏరియాలకు పోవాలంటే కూడా అక్కడ మాకు సంబంధించిన ఆ మౌలిక వసతులు ఉండాలని అంటున్నారు. అలాంటి వాటికి కూడా మా ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేస్తా ఉన్నారు. జీతాలు కూడా అరకొరగా ఉన్నాయి అని వాటి గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకొక పెద్దలు అన్నారు, మనం చేసినప్పుడు కనీసం ఫస్ట్ ఇయర్ లో మన అనటం, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చేసినప్పుడు మన అనటం చేసినట్టు ఫస్ట్ డిసెక్షన్ హాల్ కు పోతాం, అందరి క్యాడవర్లను చూస్తాం, అక్కడి నుంచే మన చదువు అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడికి వచ్చే పేషెంట్లు కూడా చాలా తక్కువైనరు, మన క్యాడవర్స్ కూడా దొరకట్లేదు ఇన్ని మెడికల్ కాలేజ్ అయ్యేసరికి. కానీ గత ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సి ఉండే. సరే ఇబ్బడి ముబ్బడిగా మనం ఇస్తున్నాము, మరి వాటి సంక్షేమం ఏంది, వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏంది, నెక్స్ట్ వాటికి ప్రొఫెసర్ల పరిస్థితి ఏంది, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందని అలా ఆ విధంగా మాత్రం పూర్తిగా అంటే లాంగ్ టర్మ్ ఆలోచించాలండి. ఎవరమైనా ఎప్పుడైనా కూడా కొన్ని కాలాల పాటు భవిష్యత్తును ఆలోచించే మన నిర్ణయాలు ఉండాలి. కానీ టెంపరీగా రాజకీయ స్వలాభం కోసమో లేకపోతే టెంపరీగా ఓట్ల కోసం అవన్నీ చేస్తే మనకు చాలా భవిష్యత్తు మీద ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. వైద్య రంగం అనేది పేదల ప్రాణాలు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళం కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదో ఒక చేసుకోవడానికి పోతారు. కానీ పేదవాడు వచ్చేది ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యులు కూడా నార్మల్ గా మన ఎంపీబీఎస్ డాక్టర్లు కూడా మీరు ఏదైతే చెప్తున్నారో దానికి అన్ని విషయాలుగా మనం ఏకవిస్తాం. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వ కళాశాలల్లో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో దానికి వెళ్ళాలంటేనే ప్రజలకు ఒక భయం ఏర్పడుతుంది. అదే నేపథ్యంలో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మా ప్రియమైన ముఖ్యమంత్రి అని చెప్తున్నారో ముఖ్యమంత్రి వర్యులు అని, అదే ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఒక బ్రహ్మాండమైన సూచన ఇచ్చారు. ఏంటంటే సీనియర్ డాక్టర్స్కు సంబంధించింది ఒక కమిటీగా ఏర్పాటు చేసి వారి ద్వారా వారిని కూర్చోబెట్టి ఒక సూచనలు సలహాలు ఇచ్చేసి తర్వాత ఈరోజు 33 జిల్లాలలో ఉన్న వైద్య కళాశాలలలో అలాగే వైద్య విధాన పరిషత్కి సంబంధించిన హాస్పిటల్స్లలో సరి అయిన సౌకర్యాలు ఉన్నాయా లేయా, దానికి ఎలా అభివృద్ధి చేద్దాం. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఎప్పుడైతే 4 Sides టీవీ నిర్వహించిన కార్యక్రమాలలో మనం కళ్ళారా చూసినట్టుగా చెప్తున్నాను, అక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నప్పటికీ కనీసం అక్కడ లైబ్రరీలో పుస్తకాలు కూడా లేవండి వారికి చదవడానికి. ఒక లైబ్రరీ హాల్ అనేది లేదు. ఒక వైద్య కళాశాలలో ఒక వైద్య విద్యార్థి వెళ్ళాలంటే వారికి మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లలో వారికి ఈ విషయమే ఎనాటమీకి సంబంధించిన కానీ బయోకెమిస్ట్రీకి సంబంధించిన వారికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటాయి. వారు ఒక ప్రాక్టికల్గా వెళ్ళాలంటే అలాగే చదవాలంటే వాళ్ళకు పుస్తకాలు లభ్యం ఉండాలి అక్కడ. కానీ ఆ పుస్తకాలు లేవండి. ఖచ్చితంగా నేను ఆ విషయాలను చూసి తీసుకొచ్చి అందరి దృష్టికి తీసుకొచ్చాను గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేయలేదనుకోండి, ఇంకా మొదలు పెడతాను రేపటి నుంచి వెళ్ళి ఈ విషయంలో. ఎందుకు సార్ ఏదో మన వసంత్ కుమార్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. వసంత్ కుమార్, వాట్ ఈస్ యువర్ పాయింట్ సార్? సార్ ఇది కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఒక డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పేరు మీద లోన్ తీసుకొని ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా పాతదంతా కూడా పక్కన పెట్టారు. ఒక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా లోన్ తీసుకునే విధంగా ఉంటుంది దానిపై మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. డెఫినెట్లీ దీని మీద ఇక్కడ ఉన్న ఇప్పుడు రామకృష్ణ గారు గమనించండి సార్, ఇంత దుర్మార్గంగా ఒక వసంతి లోన్ తీసుకొని కట్టిస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పాలి? మీరేం చెప్తున్నారు? కరెక్ట్గా
మంత్రివర్యులు చేస్తున్నారు, ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవరందరికి సంబంధించిన ఎవరైతే ఒక బ్రహ్మాండమైన ఆలోచన విధానానికి బట్టి వాళ్ళు ఒక్కసారిగా సీరియస్గా ఒక సమాజాన్ని ఒక మంచి పాలన తీసుకురావాలనే దూరదృశ్యంతో మంచిగా చాలా దూరదృష్టితో వాళ్ళు పనిచేస్తున్నట్టు ఇటువంటి సీనియర్ డాక్టర్స్ల సలహాల సూచనలతో ఎందుకు కమిటీ ఏర్పాటు చేసలేదు ఈ ప్రభుత్వం? ఎందుకు వాళ్ళకి ఇట్లా నిర్లక్ష్యంగా వివరిస్తున్నది? ఈ విషయంపై మీరు మీ భుజాన వేసుకొని ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేస్తారంటే సభాముఖంగా ఇప్పుడు ప్రస్తుతం 4 sides TB ముఖంగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? సుధాకర్ గారు కూడా మరొకసారి హీఈస్ రేజింగ్ ద ఫింగర్. ఐ థింక్ దట్ హీఈస్ సంథింగ్ వాంట్ టు టెల్ యూ. సుధాకర్ గారు, చెరుకు సుధాకర్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి చెప్పండి సార్, ఏదో చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇంతకుముందు నేను టీవీలో చూస్తుంటే బట్టి విక్రమార్క గారు రైతు భరోసా లేదా రైతు బంధుకు సంబంధించి 1 కోటి పైబడినటువంటి వాళ్లకు సమ్ 29,000 కోట్ల రూపాయలు ఏదో సమ్ డిస్బర్స్మెంట్ చేస్తున్నట్టుగా చూసినా నేను 2 ఎకరాల వరకు సార్. ఏకకాలంలో దీంతో పాటు ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీకు కొరిలేట్ చేసి చెప్తాను. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు ఉద్దేశించి, రాజ్మోహన్ గారు ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ఏదో జరుగుతున్నటువంటి గదర్ అవార్డుల సందర్భంగా మీరు ఏ టైం అయినా రండి, ఎనీ టైం, నేను ఇంక 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, మీరు ఏ టైం పిలిచినా కూడా నేను మీకు సహాయం చేయడానికి సినిమా ఇండస్ట్రీకి 24 hours మీకు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. రెండింటి కలిపి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చినా ఇవ్వకపోయినా స్మగ్లర్ యాక్షన్ చేసేటువంటి సినిమాలు, పుష్పాలాంటి సినిమాలు వచ్చినా తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు, ప్రయోగం ఏమీ లేదు. లేదా ఈ దిక్కుమాలటువంటి సినిమాల వల్ల వచ్చేటువంటి ఏమీ లేదు, నష్టమే తప్ప ఏమీ లేదు. మీరు అందాల పోటీ నిర్వహించకపోయినా ఈ దేశానికి వచ్చే నష్టం లేదు. అన్నిటికంటే ఫైనల్ గా కొంతమంది చెరుసులాగా ఇట్లా అంటాడు అంటే అనవచ్చును, కానీ ఇప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు రైతు బంధు వేసినా ఏకపోయినా వ్యవసాయం చేసేవాడు ఎవడేమో అప్పుడు వాడు కడుపు కట్టుకొని ప్రపంచాన్ని బొమ్మ పెట్టాలని బాధపడి తల్లాడే రైతుకు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వ్యవసాయం చేసుకుంటాడు, చేతులు అయినప్పుడు చేద్దు. బట్ ప్రొవిజన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజెస్ అనేది ఇట్ ఇస్ యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి సర్వీస్. అందుకోసమని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి రామకృష్ణ గారు చెప్పేది, ఇప్పుడు ఘనత వహించిన మా కేసీఆర్ గారు, ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక దంపుడుగా మనం చెప్పుకోవద్దండి. మనము తెలంగాణ రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నాం. ధిక్కారం మన యొక్క స్వరంలో ఉండాలి, మన రక్తంలో ఉండాలి. మీరు ఏ అధికార పార్టీ ఉన్నా సరే అందులో ఉన్నంత మాత్రం మాట్లాడడం అవసరం లేదు. నేను ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇట్లనే మాట్లాడతా, మీరు కూడా అట్లనే మాట్లాడాలి. తప్పు చేస్తే తప్పుగానే మాట్లాడదాం. అతిగా అనవసరమైన ప్రియారిటీస్ ఇస్తే ఇది పద్ధతి కాదు. సోనియా గాంధీ చెప్పినటువంటి పద్ధతి ఇది కాదు, ప్రియాంక గాంధీ చెప్పినటువంటి పద్ధతి ఇది కాదు, మనం కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన ఉద్దేశం ఇది కాదు, 10 ఏళ్ళు అధికారంలో లేనటువంటి వాళ్ళం వచ్చి చేయాల్సిన పని ఇది కాదని చెప్పవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ శ్రేయభిలాషులుగా ఉన్నటువంటి మీలాంటి మీద ఉన్నది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ భవితవ్యం కూడా ఒక ఎమర్జెన్సీ టాస్క్, చేయవలసిన టాస్క్. నేను మళ్ళీ చెప్తాను మిత్రులందరికీ, కాకతీయ మెడికల్ కాలేజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన 50 ఏళ్ళు పైబడిన మెడికల్ కాలేజీని ఇవాళ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పక్కకు పెట్టింది అనంటే డెఫినెట్ గా ఒక సిగ్నిఫికెంట్ లాక్యూనే ఉంటేనే, గ్యాప్ ఉంటే మాత్రమే జరుగుతుంది. మిత్రులు ఇంతమందికి ఎన్ఎంసీ గురించి నేను చేసిన వ్యాఖ్యలలో కొంతమంది నెగిటివ్ గా ఫీల్ అయితే కావచ్చును, కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ని కూడా సరిచేయడానికి ప్రతిపక్ష పార్టీగా, దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉన్నది. ఇదివరకే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఎంఏ మెంబర్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా ఎన్ఎంసీ కొన్ని సరి చేసుకోవాల్సిందని చెప్పారు. దాని గురించి కూడా మెడికల్ కమ్యూనిటీ చర్చ చేయవలసి ఉన్నది. ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ఎంసీ కనుక మన ఎడల ఏమైనా శీతకన్ను పెట్టినా, పక్షపాత ధోరణిలో ఉన్నా దాని మీద కూడా చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఏ మెడికల్ కాలేజీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ మెడికల్ కాలేజ్ కూడా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మెడికల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ catered ఫర్ ఓన్లీ MBBS. There are many courses which also can be incorporated into the medical education. The entire infrastructure can also be used for multi-purpose activities. It is a must. And already the PSCs very, very excellent work earlier also they have done. That is, they have incorporated homeopathic and allopathy, that Ayurvedic college dispensaries also into a primary health center. Like that, in a medical college, you can provide the paramedical and other services also. Anyhow, we should see that it should
go on without any obstruction. That is our bounded duty. ఆ డైరెక్షన్ లో రామకృష్ణ గారు చేయాలి, మన సీనియర్ ఫ్యాకల్టీ పని చేయాలి. తప్పకుండా అట్లాంటి మార్పు రావాలి. మాలాంటి వాళ్ళం ఈ వైద్య వృత్తిలో ఉండే ఈ రాష్ట్రం కోసం పీడియాట్ల పోయినాం, జైల్లో పోయినాం, నష్టపోయినాం. మొత్తం మెడికల్ కమ్యూనిటీ కూడా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది. మనందరి బాధ్యత తెలంగాణ యొక్క గౌరవం కాపాడబడాలి. తెలంగాణ విద్యా సంస్థలు సగర్వంగా తలెత్తుకుని ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా తెలంగాణ బిడ్డ ఏ రంగంలో ఉన్నా ఆయనకు ప్రత్యేకత ఉన్నది. అట్లా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. రైట్ సార్. ఓకే, విషయంపై రామకృష్ణ గారు సమయం లేదు కాబట్టి కంక్లూడ్ గా మీకు ఒక మినిట్ మీరు కంక్లూడ్ ఏం చెప్పండి సార్. ముందు ఒక డాక్టర్ గారు మాట్లాడారు, డిఎంఈ గారి పేరు మీద లోన్ తీసుకోవడం అనేది జరిగింది. అది గత ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది సార్. దాని మీద కూడా మా గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి సారించింది. దాని మీద ఏం చేయాలని ఆలోచిస్తుంది. అదొకటి అధ్యక్ష. ఇప్పుడు గౌరవనీయులు మన సుధాకర్ అని చెప్పినట్టు ఏదైతే ఒక కమిటీ వేయాలన్నారో అలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి సార్. మీరు చెప్పిన ఆలోచన కూడా తప్పకుండా నేను మంత్రి వారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను నా బాధ్యతగా. ఎట్ ద సేమ్ టైం దేశంలో ఉన్న అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీగా, ముఖ్యంగా విద్య వైద్యం గురించి రాహుల్ గాంధీ గారు కూడా పదే ఆ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఎక్కడైతే ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి కూడా తప్పకుండా మనం కొట్లాడదామన్నా. ఏదైతే మీతో పాటుగా మనమందరం కూడా మన తెలంగాణ రావాలని అందరం కూడా కలిసి పనిచేసినాం. ఈ విధంగా ఎట్లయితే ఉన్నదో మన వైద్య రంగం గురించి కూడా గవర్నమెంట్ లో ఉన్న మేము గాని, ఒక డాక్టర్లుగా మీరు గాని అందరం కూడా కలిసికట్టుగా పోరాడి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు పోకుండా, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డాక్టర్ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు, వాళ్ళకు వచ్చే జీతభత్యాలు కానీ, కాంట్రాక్ట్ విధానంలో నుంచి కూడా రెగ్యులర్ విధానం గురించి కానీ, వాళ్ళ సాలరీ సైడ్ కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, స్కూల్ భవిష్యత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ పి కృష్ణ గారు. ప్రస్తుతం సమయం లేదు కాబట్టి సరే, ఇంకొకసారి మనం ఖచ్చితంగా ఈ డిబేట్ కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఏదైతే మీరు బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతను మీ ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్తారని ఆశిస్తూ డాక్టర్ సుధాకర్ శర్మ గారితో వెళ్దాం. సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా మీరేమంటారండి? ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. అట్ ది వెరీ అవుట్సెట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది డాక్టర్స్ ప్యానల్. ముఖ్యంగా వారి మనసులో ఉన్నటువంటి, అంతర్లీనంగా ఉన్నటువంటి అనేక భావాల్ని, వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని మన ఫోర్ సైట్స్ టీవీ ద్వారా పంచుకోవడం అనేటువంటిది నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ సాయి చంద్రన్ గారు ఉన్నారు. ఆయన కార్డియోథొరాసిక్ సర్జన్, అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఉన్నారు. జిప్మర్ పుదుచ్చేరిలో వారు ఉన్నారు హెచ్ఓడిగా. ఒక సందర్భంలో మన హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక మెడికల్ సెమినార్ అటెండ్ అయిన తర్వాత వారు ఒక మాట అన్నారు. అది నా మనసుకి ఎంతో ఆనందం కలిగించింది. ఆ విషయం ఏమిటి అంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు వైద్యంలోనే కాక బెస్ట్ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళల్లో. గ్రేట్నెస్ సార్. ఐ హ్యావ్ రియలీ అబ్జర్వ్డ్ ఇట్. ఈరోజు నేను మెడికల్ సెమినార్లో చూశాను. ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారి సర్వీసెస్ను వినియోగించుకోవాలి అని వారు అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందం కలిగిందంటే, మన వైద్యుల గురించి, మన వైద్యులకు ఉన్నటువంటి ఆ స్పెషలైజ్డ్ ఆ యాక్టివిటీస్ కానివ్వండి, అక్యుమెన్ కానివ్వండి, ఏదైతే ఉందో, డెడికేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు గుర్తించాలి. అసలు గవర్నమెంట్ డాక్టర్స్ అంటేనే వాళ్ళు దేవుళ్లతో సమానం. అక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా, ఎటువంటి వాళ్ళకు ఒక గుర్తింపు లేకపోయినా, అలాగే ఎంత నిర్లక్ష్యం, నిరాదరణ ఉన్నా కూడా కేవలం వృత్తి ధర్మానికి కట్టుబడి వాళ్ళందరూ కూడా రాత్రి పగలు కూడా తేడా లేదండి. మనం కోవిడ్ టైంలో చూసాం. అసలు ప్రాణాలను అక్కడ పణంగా పెట్టి వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్స్లో 24/7 ఉన్నందువల్లే ఈరోజు మనం ఈ టీవీలో కూర్చొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. మనం మిగిలామంటే కేవలం వాళ్ళ వల్ల మనం మిగిలాం. మరి అంతటి ముఖ్యమైనటువంటి ఆ వైద్య వృత్తి పట్ల, వైద్య కళాశాలల పట్ల ప్రభుత్వాలు నిజంగా గత ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం అని, ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఇలా చర్చలు చేసుకుంటే ఇది అన్ఎండింగ్ చైన్గా వెళ్ళిపోతుంది. మన ఉద్దేశం అది కాదు. ఇది ప్రజలు మీకు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశం. మీరు వైద్య వృత్తికి, వైద్య విద్యార్థుల పట్ల మీరు చూపించవలసినటువంటి శ్రద్ధను మీరు చూపించవలసిన ఒక చక్కటి అవకాశం. ప్రభుత్వాలు దే హ్యావ్ టు రియల్లీ టేకప్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేక్ ద బెస్ట్ టు దిస్ వెరీ హోలీ ప్రొఫెషన్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఈరోజు మనతోని డిబేట్లో పాల్పంచుకొని సలహాలు సూచనలు ఇచ్చినందుకు, అలాగే వైద్య విద్యను గాక విద్యార్థులను ఒక సరైన పద్ధతిలో సరైన గాడిలో పెట్టడానికి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ చొరవ తీసుకుంటారని ఆశిస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి. ఈరోజు పాల్పంచుకున్నందుకు చెరుకు సుధాకర్ గారికి, దువ్వాల రమేష్ బాబు గారికి, శ్రీకాంత్ కోనం గారికి, డాక్టర్ వసంత్ కుమార్ గారికి, పి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.